యాక్చువల్లీ 35 నేను నిజం చెప్తున్నా 35 when I wanted to I was put my foot down and I said like we have to make a film like this అనుకున్నప్పుడు entire world was not letting it happen. ఓన్లీ మీ అండ్ నందు స్టూడ్ బై. నందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు ఇది. ఓన్లీ మేము ఇద్దరం నిలబడ్డాం దీనికి. అప్పుడు సమ్ లైక్లీ ఫోర్సెస్ స్టార్టెడ్ యాడింగ్ వన్ బై వన్. కానీ ఫస్ట్ చాలా డిస్కరేజింగ్, లైక్ డోంట్ మేక్ ఎ ఫిల్మ్ లైక్ దిస్, యూ లూజ్ మనీ, హూస్ గోనా వాచ్ ఎ ఫిల్మ్ లైక్ దిస్, అసలు ఎవడు చూస్తాడు, ఎవరికి అంత ఓపిక ఉంది, ఏంది స్లోగా ఇట్లా డైలాగ్స్ ఏంటి, ఇదంతా ఏంటి ఏంటి, ప్రసాద్ సరస్వతి ఏంటి, చిన్ను ఏంటి, ఇవన్నీ చాలా అదే మొన్న డైరెక్టర్స్కి ఒక షో వేసాం, టిఎఫ్ఐ డైరెక్టర్స్ అందరు చాలా బాగా మాట్లాడారు. అప్పుడు కూడా చెప్పా అసలు చెయ్యొద్దు, చేస్తే ఈ బడ్జెట్లో చెయ్యాలి, అది కూడా ఇంటెలిజెన్సే అని చెప్పారు. నేనేమో ఇంత షోర్ షాట్ విన్నింగ్ స్క్రిప్ట్ ఇది, అందరు చూస్తారు, అంత వరల్డ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ సినిమా అని నాకు నందుకు కనిపిస్తుంది. ఓకే అండి, పాడ్కాస్ట్ వాళ్ళని సినిమా వాళ్ళు చేశారు ఇంత ఫస్ట్ టైం. అవునా? అంటే ఒక్క కెమెరాతో చేసేటోళ్ళం మేము ఇద్దరం కూర్చొని. ఓకే 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 సార్ట్ ఆఫ్ 2 కెమెరాలు, పెద్ద లైట్ అంతా. అంటే ఇస్ ఇట్ యూ థింక్ ఇట్స్ గుడ్ ఆర్ యూ ఫీల్ ఏంది ఇదంతా ఇప్పుడు? అంటే అదే అంటుంటారు కదా మమ్మల్ని కూడా, నేర్చుకోవాలరా మీ సినిమా తీసి చూపించండిరా అని. మేబీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్. అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అయితే ఫర్ షూర్ అండి. అదే అనుకుంటూ ఉండే వన్స్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ విత్ యూ అండ్ మీరు పర్లేదు రండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఓకే మీరు చెప్పినప్పటి నుంచి వాస్ థింకింగ్ ఓకే ఏంటిది, అండ్ అగైన్ మా ఫ్రెండ్స్ హెల్పింగ్ అవుట్, సో దే ఆర్ షేర్ ఫర్ us అంతే. సో అలా ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ దిస్. వన్ కెమెరా ఉండి మేము ఉన్నప్పుడు మా ఇంట్లో మా ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ వెన్ అదర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ అనిపిస్తుంది. బేసిక్లీ నాది కూడా ఫస్ట్ పాడ్కాస్ట్, సో నాకు కూడా అంటే ఇంటర్వ్యూలు గంటలు గంటలు నడుస్తుంటాయి, బట్ పాడ్కాస్ట్ అండ్ టైటిల్ మారింది అంతే. ఇట్స్ ఓకే, దానికన్నా కొంచెం బెటర్ కంఫర్టబుల్ చేస్తాం అనుకుంటున్నాము దాన్ అన్ ఇంటర్వ్యూ. సీన్ యు గైస్ 35 రివ్యూ కావచ్చు, అండ్ మొన్న కూడా ఇందాక నీలి మేఘముల్లో డిస్కషన్ ఆల్సో కైండ్ ఆఫ్ లైక్ went very well, I think kada did very good numbers on Insta. Anyway, YouTube is dead, so can't really yeah, in a way Insta whatever let's not get into numbers. right. So again అందరికీ నమస్కారం, చిత్రాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ మేము స్పెషల్ ఎపిసోడ్ ఇది మాకు విశ్వదేవ్ గారితో చేస్తున్నాము. సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ వీ వాంటెడ్ టాక్ అబౌట్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ దెన్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకు అనేదానికి ఒక రీజన్ ఉంది. ఐ థింక్ నేను ఫస్ట్ వాల్తేర్ ప్రొడక్షన్స్ అనే దాన్ని రామానాయుడు స్టూడియోస్లోనే పేరు విన్నా అనమాట. ఎప్పుడు అంటే డబుల్ ఇంజన్ స్క్రీనింగ్ జరిగింది 2023లో, 2023 నవంబర్ ఐ థింక్, అరౌండ్ దట్ టైం. సో నేను డబుల్ ఇంజన్ స్క్రీనింగ్ ఇక్కడ వచ్చినప్పుడు వాల్తేర్ ప్రొడక్షన్స్ పేరు విన్నప్పుడు జనాలు అరిచారు ఆ స్క్రీనింగ్ థియేటర్లో. స్క్రీనింగ్ థియేటర్ లో మా ఫ్రెండ్స్ ఎవరో ఉండే ఉంటది కొన్నిసార్లు, ఆర్ నో యాక్చువల్లీ అంతే, ప్రెటీ మచ్ అదే ఉంటుంది. ఎందుకంటే ఎవరికి పెద్ద అది పెద్ద బ్రాండింగ్ కాదు. సో మేబీ అప్పటికి పరేషాన్ వచ్చింది కాబట్టి రాలేదు 2023. షూర్. అంటే నాకు ఎలా అయిపోయిందంటే స్క్రీనింగ్ లో వేస్తా ఉంటాం కదా, కొన్ని స్క్రీనింగ్స్ ఇట్స్ లైక్ బయటికి వెళ్ళిపోయిన ఫీలింగ్ గా ఉంటుంది. సో అందరూ యాక్చువల్లీ మేము ఏదో చేస్తుంటే డబుల్ ఇంజన్ ఆల్బమ్ ఎందుకు రాలేదు మీ లిస్ట్లో అంటారు అనమాట. నాకు 2023 డబుల్ ఇంజన్ అని గుర్తు ఆల్బమ్. నేను 2023లో సినిమా చూసేసా డబుల్ ఇంజన్ ఇక్కడికి వచ్చి. సో నేను అప్పుడు కూడా అదే అనుకున్నా కానీ ఆ వర్షన్ కి కూడా ఫైనల్ వర్షన్ కి కూడా ఇంకా నేను అదే అనుకుంటుంటా, ఇంకా చాలా వేరియేషన్స్ ఉండే. నేను చూడలేదు యాక్చువల్లీ. తర్వాత డిఫరెంట్ యూ వాచ్ ఇట్ వెన్ ఎవర్ యూ క్యాన్ అగైన్, లైక్ మైల్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి. మిక్సింగ్ ఇదంతా అజిత్ జార్జ్ గారి మిక్సింగ్ కావచ్చు, ఓకే ఎవ్రీథింగ్. ఫైనలీ వెన్ ద ఫిల్మ్ ఇస్ డన్, దట్స్ వెన్ ఈవెన్ 35కి ఐ మీన్ జస్ట్ జంపింగ్, నేను నందు కూడా మొన్న మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆహా ఈ కాల్, like somehow we arrive at one call. It could be Nandu, it could be Ajit sir saying something, or it could be Vivek saying something. ఇది ఒక్కటి మ్యూట్ చేద్దామనో, లేదా దిస్ ఐడియా వాజ్ గుడ్ ఆన్ పేపర్ బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది
ఇట్స్ జస్ట్ లుకింగ్ బిట్ ఓవర్లీ డన్ ఏదైనా అనిపించవచ్చు. అవన్నీ మళ్ళీ వెనక్కి ఏదైనా చేంజ్ చేద్దాం అన్న ఫీలింగ్ రాకుండా చేసినప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ ఇస్ లైక్ ఇప్పుడు మళ్ళీ 35 చూసుకున్నప్పుడు ఇంకేమైనా చేంజ్ చేద్దామా అనే ఫీలింగ్ రాకూడదు అనే అంతవరకు మేము చేసాం మా ప్రతి సినిమాని. యాక్చువల్లీ పరేషాన్ 35 డబుల్ ఇంజిన్. సో డబుల్ ఇంజిన్ కూడా లాస్ట్ వరకు కూడా ఇంకేంటి దీనిలో ఇంకేమైనా ఉందా, లేదా ఏమైనా ఎడిట్ ఏమైనా చేంజ్ అవుద్దా, లేదా స్క్రీన్ ప్లే ఆర్డర్ ఏమైనా మారుద్దామా అంత లెవెల్ ఫైనల్గా అయిన తర్వాత ఓకే నౌ వీఆర్ డన్, దీన్ని ఇంకా మనకి టచ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు రిలీజ్ చేసిన తర్వాత సో ఎవరైనా ముందు చూసేసి ఉంటే వీళ్ళకి ఇప్పుడు ఫైనల్ వర్షన్ ఎలా చూపెట్టాలి చిన్న చూపెడితే బాగున్నాను, అది చూస్తే బాగున్నాను అనిపిస్తుంటది. యా సో వై అంటే ప్రొడ్యూసర్ జర్నీ అని ఎందుకన్నానంటే నేను మా ఫ్రెండ్స్ని తీసుకొస్తా. లైక్ ఎప్పుడైనా అవంతి సినిమా స్క్రీనింగ్ అయితే ఎవడో ఒక అంటే మా లాంటి పిచ్చోడు కాకుండా, అంటే మా ఫ్రెండ్స్ కూడా అందరు పిచ్చోళ్ళే, బట్ ఇట్లా నీ సినిమా ఫాలో అవ్వరు మెయిన్ స్ట్రీమ్ సినిమా. ఇప్పుడు వాడు నాకన్నా ఎక్కువ సినిమాలు చూస్తాడు థియేటర్లో, బట్ థియేటర్లోనే చూస్తాడు అనమాట. ఇట్లా కొంచెం నీ సినిమాలు చూడడు. సో అట్లా అవంతి సినిమాకి వచ్చినప్పుడు నేను ప్రతిసారి ఒకరిని తీసుకొస్తా అనమాట. ఎప్పుడు తీసుకొచ్చినా ఏదో ఉంది సినిమా బాగుంది, ఏదో ఉంది. ఇప్పుడు అట్లాంటి సినిమాకి హౌ డిడ్ యూ స్టెప్ ఇన్ యాజ్ అ ప్రొడ్యూసర్? సో బేసిక్గా అవంతి సినిమా రోహిత్ శశి ఏదైతే ఉందో నేను ఐ కేమ్ అక్రాస్ ద వర్క్ ఆన్ ద యూట్యూబ్. కొన్ని లవ్ లెటర్ ఫర్ సినిమా కావచ్చు, నిరుద్యోగ నటులు, స్టోరీ డిస్కషన్, ఇవి చూసినప్పుడు ఐ రియలీ ఎంజాయ్. నాకు ఐ మీన్ నేను ఇప్పుడు వేరే వాళ్ళ వ్యాలిడేషన్తో నాకు సంబంధం లేదు. నేను చూసినప్పుడు డిడ్ ఇట్ బోర్ మీ ఆర్ వాజ్ ఐ ఎంగేజ్డ్ ఆర్ వాజ్ ఐ లైక్ స్టిమ్యులేటెడ్, ఇదే కదా లెక్క. చూసినప్పుడు ఐ వాజ్ బేసికలీ వెరీ మచ్ నచ్చింది వాళ్ళు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, దట్ క్రాఫ్ట్ ఆర్ట్ వాట్ ఎవర్, అండ్ దానికి వాళ్ళు వేసే మ్యూజిక్ బీజిఎం కావచ్చు. అండ్ వాళ్ళు అందులో కూడా దే ఫాలో లైక్ సింగ్ సౌండ్లో చేయాల్సిందే సింగ్ సౌండ్లో చేస్తారు. మైక్రో బడ్జెట్స్లో ఉండొచ్చు కానీ కొన్నిసార్లు మైక్రో బడ్జెట్ ఫిలిమ్స్ ఆర్ ఫార్, కొన్ని సినిమాలు మైక్రో బడ్జెట్లో చేసినవి ఫార్ సుపీరియర్ దాన్ 1,000 కోట్లతో చేసిన సినిమాల కన్నా కూడా అనిపిస్తుంది. అంటే ఈవెన్ టెక్నికలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ లైట్ గట్టిగా కొట్టి మేకప్ బాగా చేసినంత మాత్రం టెక్నికలీ స్ట్రాంగ్ కాదు కదా. వెదర్ దట్ వరల్డ్ హెస్ బీన్ జస్టిఫైడ్, వెదర్ మన బ్రెయిన్లో చూస్తున్నప్పుడు అన్నెసరీ కాంప్లికేషన్స్ రాకుండా సీమ్లెస్గా వెళ్తుందా లేదా, ఇమేజెస్, సౌండ్, విజన్, డైలాగ్, యాక్టింగ్ ఇవన్నీ సీమ్లెస్గా ఫంక్షన్ అవుతున్నాయా, ఆర్ వి గెటింగ్ ఎంగేజ్డ్, ఆర్ వి గెటింగ్ లాస్ట్ ఇన్ దట్ క్రాఫ్ట్, అదే సినిమా చక్రం ముందుకెళ్తుందా లేదా అనే దాన్ని బట్టి చూసుకుంటే ఐ ఫీల్ దట్ ఈస్ కొంచెం డివేట్ అవుతున్నాం. బట్ మైక్రో బడ్జెట్స్లో చేసినా కూడా ఐ వాజ్ ఎంగేజ్ థరోలీ. సో అలా పరిచయం ఉంది. అండ్ నేను ఒక్కసారి ఎప్పుడో ఫేస్బుక్లో అనుకుంటా రోహిత్ పుట్ ఎ పోస్ట్ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్, రాజ్కున్ విశ్వనాథ్ శాస్త్రి గారి ఒక దీని గురించి ఒక రైటప్ రాసినప్పుడు అల్పజీవి గురించి హీ రోట్ చూసి ఒక మెసేజ్ పెట్టా, డూడ్ ఇఫ్ నేను వాంట్ కొలాబరేట్ ఆన్ సంథింగ్ డూ లెట్ మీ నో అన్న సెన్స్లో ఏదో ర్యాండమ్గా పెట్టా. బట్ దెన్ he responded, but then nothing really materialized after that. And the Pareshan happened to we made Pareshan సినిమా చేసిన తర్వాత అందులో ప్రశ్న అని ఒక యాక్టర్ ఉంటుంది తను, షీఈస్ ఆల్సో ఫెనామినల్ టాలెంట్, ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ బ్రిలియంట్. అంటే జనరలీ లైక్ షీఈస్ ద వన్ హూ గాట్ మీ officially introduced to Rohit. Basically Rohit first and then I met Sesi. I remember Sesi was extremely excited because like line విని ఓకే మనం ఈ సినిమా చేద్దాం అన్న, బికాస్ ఐ న్యూ దట్ దేర్ వర్క్ ఆల్రెడీ. ఇప్పుడు అందులో మళ్ళీ డబల్ స్క్రూట్నీ, ఐ నో హౌ దే వర్క్ దేర్. కొంచెం వాళ్ళు ఒక లైన్ అనుకొని వెళ్ళి కొంచెం ఇంప్రాంప్టివ్గానే చేసుకుని వెళ్తారు. వాళ్ళని ఇప్పుడు నాకు స్క్రిప్ట్ సబ్మిట్ చేయండి లేకపోతే అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ అప్రోచ్. అండ్ దెన్ ఒకటి ఏంటంటే వివేక్ ఉన్నాడా, వివేక్ పొద్దున్నే చెప్పాడు హీ వాజ్ ఆల్సో రియలీ ఎక్సైటెడ్ బై దిస్ ఐడియా ఆఫ్ అ బంచ్ ఆఫ్ కిడ్స్ గోయింగ్ ఆన్ అ క్వెస్ట్ ఫర్ అ డబుల్ హెడెడ్ స్నేక్. ఇంతవరకు ఉంది. అండ్ దెన్ ఇప్పుడు వి డిసైడెడ్ లెట్స్ మేక్ ఇట్ అని. దాని తర్వాత ఇన్ ద డిస్కషన్స్ కొన్ని అడిగిన ఉండే జస్ట్ క్యాజువలీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ అంటే హీ వుడ్ బౌన్స్ ఆఫ్ లైక్ నార్మల్గా పేపర్ మీద ఒక మ్యాప్ లా గీసి ఇది ఉంటుంది, దిల్ బి టాకింగ్ ఆన్ దీస్ లైన్స్.
దాని తర్వాత ఈడు జాయిన్ అవుతాడు, ఈ ముగ్గురు ఈ టాపిక్ మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారు అంటే దెన్ ఐ న్యూ దట్ దేర్స్ ఇనఫ్ స్ట్రక్చర్ టు ఇట్. అండ్ ఐ రియలీ లైక్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్. బేసికలీ స్లైస్ ఆఫ్ లైఫ్ కి పెద్ద ఫ్యాన్. వెల్ మేడ్ స్లైస్ ఆఫ్ లైఫ్. అందులో డబుల్ ఇంజిన్ ఇట్ హ్యాస్ ఇట్స్ స్లైస్ ఆఫ్ లైఫ్ వెరీ ఆన్ ద టాప్ లేయర్, బట్ ఇట్ డస్ హ్యావ్ ఇట్స్ ఓన్ జర్నీ ఆన్ ద సెకండ్ థర్డ్ లేయర్. సో ఇప్పుడు వాడు అక్కడి నుంచి రావడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆల్దో ఇట్ లుక్స్ లైక్ దే జస్ట్ షోయింగ్ లైఫ్, ఇట్ ఈస్ స్లోలీ టేకింగ్ యూ త్రూ దట్ పాత్ ఆఫ్ దెమ్ గోయింగ్ ఆన్ దట్ ఇది. అండ్ ఆ రెండు నెగటివ్ క్యారెక్టర్స్ కూడా బ్రిలియంట్లీ ఎగ్జిక్యూట్ అయింది. ఏంటంటే దే ఆర్ నాట్ విలన్స్, వీళ్ళని ఏదో చేసేయాలనే విలన్స్ కాదు. దే జస్ట్ లైక్ ట్రిప్పింగ్ అవుట్ ఆఫ్ దేర్, అంటే వాళ్ళు దే ఎగ్జిస్ట్ అండ్ ఐ హావ్ పర్సనలీ సీన్ సచ్ పీపుల్ ఎగ్జిస్ట్. సో అది కూడా న్యాచురల్ గా ఉండింది. అండ్ దెన్ ఫస్ట్ 15 minutes లో ఇదిరా మన డెస్టినీ ఆఫ్ ద ఫిలిం అన్న ఫీలింగ్ లో ఉంటాయి కొన్ని. దట్స్ నాట్ రాంగ్ అగైన్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కీప్ యూ ఎంగేజ్డ్. బట్ ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళ జర్నీ, లైక్ నలుగురు బాయ్స్ వెళ్ళి ఏదైతే ఆ జర్నీ ఉందో, మనకు అది స్టార్ట్ అయినట్టు కూడా తెలియదు. లెట్ మీ నో ఇఫ్ ఐమ్ లైక్ మేకింగ్ సెన్స్, బికాస్ నేను కరెక్ట్ చెప్తున్నాను. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియకనే స్టార్ట్ అయిపోద్ది, వెళ్తా ఉంటది. అండ్ దెన్ నాకు ఇప్పటికీ గుర్తుంది యాక్చువల్లీ, సెన్సార్ లేడీ వాజ్ రియలీ థ్రిల్డ్. అంటే అప్పుడు ఒక ఆయన అడిగారు ఏం మెసేజ్ ఉంది మేడం అన్నట్టు కూడా ఎవరో అడిగితే, ఎండింగ్ లో చెప్పారు కదా, ఐ మీన్ ఆల్ దీస్ థింగ్స్ వోంట్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ టాయిల్ అని ఆవిడ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ నోటీసింగ్ అనుకున్నా. అంటే మెసేజ్ ఇవ్వాలని కాదు, బట్ లైఫ్ ఇస్. సో ఇది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, బట్ నాకు కూడా నేను సినిమా చూసినప్పుడు రియలైజ్ అవ్వాలి. నేను పల్లెటూరి పిల్లగాడ పాట విన్నప్పుడు రియలైజ్ అయినా, ఓకే దిస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఒకడు సిటీలో ఆటో నడుపుకుంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా దొరికితే ఇక్కడే ఉండిపోతాను జోన్లో ఆపరేట్ అవుతున్న వాడు. సో నేను ఇప్పుడు ఎవడైనా మా వాడు యూఎస్కి వెళ్తే, వాడు ఎప్పుడైనా ఇట్లా పండగలకి ఏదో మిస్ అయితే పాట పంపిస్తాను అనమాట వాడికి వెళ్ళడానికి. ఆ సాంగ్ అయితే నేను కొన్నిసార్లు బాగా మంచి ట్రిప్ అవుట్ మూమెంట్ లో బెస్ట్ సాంగ్ ఆఫ్ ద డెకేడ్ అది సంధ్యాల ఆల్సో. అది సంధ్యాల వివేక్ లైక్ అగైన్ సంధ్యాల ఆల్సో ఫైనల్ వర్షన్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అంటిల్ సినిమా అయ్యే వరకు హీ కీప్స్ వర్కింగ్, దట్స్ హిస్ థింగ్ యాక్చువల్లీ. లాస్ట్ వర్షన్ వినేసరికి నేను బ్లో అయిపోయా. అంటే అప్పుడు దాకా ఒక వర్షన్ ఉండింది విచ్ వాజ్ వెరీ గుడ్, కానీ దాని తర్వాత ఈ యాడెడ్ సర్టన్ థింగ్స్ అనమాట. ఇంకొంచెం అంటే వివేక్ వాటిలో చరణం పల్లవి ఇలా చెప్పలేను, అనుపల్లవి బ్రిడ్జ్ అట్లా చెప్పలేను, బికాస్ అలా ఫిక్స్ అయ్యి చేస్తాడని నేను అనుకోను. అండ్ దెన్ హీ యాడెడ్ ఫ్యూ మోర్ పార్ట్స్ టు ఇట్. అంటే మనం మేబీ ఆఫ్ ద రికార్డ్ ప్లే ద వాట్ ఎగ్జిస్టింగ్ వర్షన్ కి తర్వాత. And then all of a sudden it made more sense. And Paltur Pillagadaki big fan, and it had like kontoraku undindi paata. Dan tarvata after 1 year he composed another portion to it, and then అది 1 year apart లో కంపోజ్ చేసినట్టు అనిపించదు. అంత పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట రెండు. సో అంటే యా మీరు ఇందాక అన్నారు కదా 2 versions అని సందేహాలకు అంటున్నారు. అండ్ అంతకుముందు మీరు పరేషాన్ కానీ ఆర్ డబుల్ ఇంజన్ శాండీ చూసిన వర్షన్, ఇప్పుడు థియేట్రికల్ వర్షన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ ఉన్నారు కదా. సో అంటే ఒక పాయింట్ తర్వాత సాచురేషన్ రాదా మీకు? అంటే మీరు మీ సినిమా అది మీ సినిమానే, ఎడిట్ టేబుల్లో మీరు కూర్చుంటారు, యువర్ ఇన్ ఇట్ త్రూ అవుట్, అంటే స్టార్టింగ్ నుంచి ప్రొడక్షన్ తర్వాత ఫైనల్ ఎడిట్. అండ్ సో మధ్యలో చాలా గ్యాప్ ఉండాలి కదా. ఈ గ్యాప్ లేకపోతే మీకు ఆ ఆబ్జెక్టివిటీ అనేది ఎలా వస్తుంది? అండ్ ఆర్ చూస్తూ చూస్తూ మీరు ఆబ్జెక్టివిటీని కోల్పోయే ఛాన్స్ ఉంటాయి కదా. సో హౌ డూ అరైవ్ ఎట్ కంక్లూజన్? ఎప్పుడు అన్ని గట్ ఫీలింగ్స్ లో వెళ్తారా? నో బేసికలీ ఇప్పుడు రషెస్ చూసినప్పుడు అర్థమైపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను రూపక్ సమోసా తింటా శిరీష ఇవన్నీ నాకు చెప్పినప్పుడు, నరేషన్ లో చెప్పినప్పుడు ఎంజాయ్ చేశా. ఓకే, సో ఐ నో ద క్వర్క్ ఆర్ ద టెక్స్చర్ ఆఫ్ దట్ డైలాగ్ ఆర్ హౌ ఇట్స్ గోయింగ్ టు పాన్ అవుట్. బట్ అది చాలా డిఫికల్ట్ డైలాగ్ ఆర్ ప్యాటర్న్ టు ఎగ్జిక్యూట్ మోర్ దాన్ ఎనీథింగ్. బికాస్ సమోసా తింటా శిరీష అని ఇప్పుడు నేను నార్మల్ గా సమోసా తింటా శిరీష అంటే అది పండదు పేలదు బేసికలీ. సో రూపక్ అన్న టైమింగ్ మళ్ళీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైనా లాస్ అవుతుందా, ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ అవుతుందా, ఈ భయాలు అంటే ఎందుకు లేవు అంటే కన్విక్షన్ ఒకటి ఉంటది. అతను చెప్పినప్పుడు ఈవెన్ లైక్ Nandu's previous work we didn't really check.
35 నందు తను ఏదో పంపాడు, నేను ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసి క్లోజ్ చేస్తా, బికాస్ నరేషన్ బాగా చెప్తున్నాడు అండ్ దెన్ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే బికాస్ అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను ఏదో అడగబోతున్నా తనకు తెలుస్తున్నట్టు. ఓకే ఓకే ఓకే. అంటే అది సేమ్ వే ఇప్పుడు పరేషన్ రూపక్ నరేషన్ లోనే యూ గెటింగ్ సో మచ్ ఫన్, లైక్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇతను పుల్ ఆఫ్ చేసేస్తాడని. ఇప్పుడు దాకా అయితే రూపక్ దాని తర్వాత మళ్ళీ నేను లొకేషన్ లో ఆన్లైన్ రషెస్ చూసినప్పుడు ఐ సా ఇట్ కమింగ్, వచ్చేస్తున్నది అని. దాట్స్ అంటే somehow I'm able to judge from rushes whether థియేటర్లో ఏం రాబోతుంది అనేది నాకు రషెస్లోనే మజా వస్తున్నదని తెలిసిపోతున్నది, రఫ్ ఎడిట్లోనే బేసికలీ. సో దట్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ హ్యాపెనింగ్. సో ఐ థింక్ దట్స్ ద టూల్ దట్ ఐఎమ్ యూజింగ్ సో ఫార్. రైట్ రైట్. అండ్ మీది పరేషాన్ అంటే మీరు ప్రమోషన్స్ అన్ని వాల్టర్ ప్రొడక్షన్స్ అఫీషియల్ హ్యాండిల్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు కాబట్టి చూస్తూ ఉండే. అయితే మీరు పరేషాన్ ఫైనల్ డే ఆఫ్ స్క్రీనింగ్ ఇన్ థియేటర్స్ ది మీరు ఇంకా మీ ఫ్రెండ్ సిద్ధార్థ్ ఆయనది ఫోటో పెట్టి ఇవాళ ఇది ఫైనల్ డే అని చెప్పేసి చాలా పెద్ద మెసేజ్. రైట్ రైట్ రైట్. అందులో మీరు మెన్షన్ చేశారు అనమాట వైజాగ్ నుంచి పెరిగినారు మీరు అని, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు. సో నా ప్రశ్న ఏంటి అంటే వాల్తేర్ ప్రొడక్షన్స్ విత్ 2 of you ఫ్రమ్ వైజాగ్, మీరు డబ్బులు పెట్టిన సబ్జెక్ట్ డబుల్ ఇంజన్ అండ్ పరేషాన్ బీయింగ్ రూరల్ అండ్ రూటెడ్ తెలంగాణ సబ్జెక్ట్స్, అందులో డైలెక్ట్ సాహిత్యము నుంచి ప్రతి ఒక్కటి తెలంగాణ వాళ్ళకి సంబంధించినట్టే చాలా ప్రాపర్ గా ఉంటుంది. సో ఇలాంటి విషయాలపైన జడ్జ్ చేసినప్పుడు అంటే లైక్ ఆ సబ్జెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సిమిలర్లీ 35 ఆల్సో తిరుపతి యాక్సెంట్ కరెక్ట్ క్రాక్ చేస్తారు. రైట్ రైట్. ఇలా క్రేజీ పట్టుకుంటారు మీరు, అంటే మీరు యాక్ట్ చేసినప్పుడు అండ్ మీ సినిమాలో మిగతా పాత్రలు కూడా కరెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అంటే మేము హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాద్ వేరేవాడు వచ్చి హైదరాబాద్ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు తెలిసిపోతుంది ఫేక్ చేస్తున్నా బాగా చేస్తున్నా అని. బట్ అలాంటి ప్రాంతంలో పెరగని వాళ్ళకి హౌ డు యు గెట్ ద జడ్జ్మెంట్, అది ఎలా చేయగలిగారు? పరేషాన్ ఐ ఫీల్ లైక్ వెరీ 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 ఆథెంటిక్. నాకు తెలిసి అంత ఆథెంటిక్ డిపిక్షన్ ఆఫ్ తెలంగాణ మరి అంటే యూ కెన్ పికప్ అదర్ ఫిల్మ్స్, నాకు ఏమైనా చెప్పండి పోనీ. బలగం ప్రాబ్లీ, బట్ బలగం ఆల్సో డైలాగ్ రాసినట్టు తెలుస్తుంది కొంచెం. పరేషాన్ డైలాగ్ ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు అట్లా మాట్లాడతారేమో అన్నదే ఎక్కువ అనిపిస్తుంది. రిటర్న్ డైలాగ్ కన్నా ఎక్కువ న్యాచురల్ బ్లెండ్ లా ఉంటది కొన్ని చోట్ల. ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్తుంది, ఎక్కడ ఆ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. అండ్ తెలంగాణ అండ్ బేసిక్లీ అదే నాకు తెలీదు, తెలంగాణ ఆంధ్ర ఐ డోంట్ నో, విన్నప్పుడు బాగుంది కదా, మజా వచ్చింది కదా, అంతే. అంత మించి డెప్త్ లోకి వెళ్ళా ఏమైనా అర్థం కాకపోతే వర్డ్స్ మీనింగ్ అంటే ఆటోమేటిక్ తెలిసిపోద్ది అంతే. ఐ డోంట్ నో అంత పట్టించుకో. అండ్ యాక్చువల్లీ డిఫరెన్స్ ఎవరికి అర్థమవుతుంది అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ యూఎస్ వెళ్తారు కదా, వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్తారు. సో నేను అవర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. ఓకే. సో మా ఇంట్లో నేను అక్కడికి మా రిలేటివ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది తేడా. తెలుస్తుంది అనరు వాళ్ళు, తెలుస్తుంది అంటారు. అదే ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ నుంచి యూఎస్ వెళ్ళాడో వాళ్ళని యాక్చువల్లీ తేడా చూస్తున్నారు. తెలుస్తుంది మంచిగా మాట్లాడు అంటారు అనమాట. మంచిగా మాట్లాడేంది మా భాష ఏంత అని వీడు అంటాడు. మా ఎవరైతే హైదరాబాద్ నుంచి తెలియదు ఆ డిస్టింక్షన్ సినిమాలు ఎప్పుడు కనబడలేదు ఇప్పటి వరకు. విచ్ ఇస్ వాట్ తరుణ్ భాస్కర్ డిడ్ కదా. తరుణ్ భాస్కర్ మన ఇప్పుడు మీరు ఈ నేరానికి ఏమైందో చూసుకున్నా కూడా ఆర్ ఈవెన్ కీడాకోలలో కూడా ద వే ఆయన తీసుకొచ్చిన తెలంగాణ, ఆయన చూపించిన తెలంగాణ యాస గానీ ఆర్ క్వర్క్స్ గానీ ప్రాపర్ ఉంటాయి. ఈవెన్ సందీప్ వంగాస్ అర్జున్ రెడ్డి కూడా అతను మాట్లాడే ఇవన్నీ అగైన్ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిలాగానే ఉంటాడు. కరెక్ట్. అదే ఇంకా అంటే డైరెక్టర్ హీస్ ఏబుల్ టు పుల్ దట్ ఫ్రమ్ ది యాక్టర్స్ ఆర్ ఫైనల్లీ ఏబుల్ టు కన్విన్స్ యూ. డబ్బింగ్ లెవెల్లో కావచ్చు, సింగ్ సౌండ్లో కావచ్చు. 35 సింగ్ సౌండ్ చేసాం, అక్కడ ట్రైనర్ ఉండే, యాక్సెంట్ ఇవన్నీ కోచ్ కూడా ఉండే, ప్రశాంత్ అన్న ఉండే. సో వాళ్ళు ఇన్ష్యూర్ చేశారు ఎట్టి బస్లో అలా వచ్చేలాగా. అండ్ లక్కీలీ మేము కూడా చేసేసాము. అమ్మ ఓకే అంటే 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 నేను ఎప్పుడు నాకు కొంచెం భయంగానే ఉంటుంది. ఓకే ఎప్పుడు చేసాడా, ఓకే చాలు అనుకొని ముందుకెళ్ళిపోవడమే. అయిపోతే ఓకే హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, ఓకే సెట్. మించి అంతకన్నా ఏముండదు. మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, ఓకేనా ఏమైనా ఉందా, ఏమైనా రీటేక్ చేయాలా ఏంటో చెప్పు అన్నట్టు చేసుకోండి. చిన్న లైక్ బాగా నచ్చితే ఆటోమేటిక్లీ కమ్స్ విత్ ఆన్ సిన్సియారిటీ, భయం,
పర్ఫెక్ట్ గా చేస్తున్నామా, అది కన్వే అవుతుందా, మనం అనుకున్నది మనం ఫీల్ అయింది వస్తుందా, అంటే మ్యూజిక్ అవన్నీ యాడ్ చేసాక ఎన్హాన్స్ అవుతుంది అనేది అసలు అకౌంట్లోకి తీసుకోకుండా కోర్ లెవెల్లో ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది రషెస్ లో తెలుస్తుంది. ఐ మీన్ పక్కాగా, ఐ మీన్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ ఐ థింక్ దే మస్ట్ బి గోయింగ్ త్రూ దిస్. అండ్ ఐ వాజ్ ఆల్సో ఫార్చునేట్ ఇనఫ్ టు బి ఏబుల్ టు జడ్జ్ వెదర్ ఇట్స్ డబుల్ ఇంజిన్ పరేషన్ ఆర్ 35 ఆర్ ఈవెన్ లైక్ ఇప్పుడు మేము డార్క్ చాక్లెట్ అనౌన్స్ చేసాం. అదైనా కానీ ఫస్ట్ రీల్ అయిపోయింది, అందరం కూర్చొని క్యారవాన్ లో ఫస్ట్ రీల్ రఫ్ ఎడిట్ చూసుకుంటుంటే ఆ నెరేషన్ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉండిందో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద ఎడిట్ ఇట్ సెల్ఫ్. దట్స్ వెన్ యు నో ఇట్స్ నాట్ ఫ్లాట్, ఇది ఇట్స్ నాట్ లైక్ అ బంచ్ ఆఫ్ మూవింగ్ హెడ్స్ అండ్ మౌత్స్ అనేది కాదు, ఏదో ఇంద నుంచి ఏదో మజా అయితే వస్తుంది అనేది తెలిసిపోతే దెన్ అంటే ముందేం ఉండిందంటే ఇంకో డౌట్ ఎలా ఉంటుందంటే ఓకే మనకు వస్తుంది ఎందుకంటే మన సినిమా కాబట్టి మనం ఎక్సైట్ అవుతాం, వాళ్ళకి అసలు వస్తుందా అనేది ఫస్ట్ లో ఉండింది. బట్ సిన్స్ వీ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఎ వైల్ అండ్ టైమ్ అండ్ అగైన్ ఎక్కడైతే నవ్వుతారు అనుకున్నానో అక్కడే నవ్వడం, ఇది పక్కాగా ఇది పేలుతుంది అనుకున్నప్పుడు పేలడం చూస్తారు ఓకే మనం రైట్ ట్రాక్ లోనో అంటిల్ ద డే ప్రాబ్లీ రిలవెంట్ కాకుండా పోయిన రోజు కూడా రావచ్చు. That's when you'll have to like get back and then probably hang out with people and try to understand what they're doing. నేను అందుకే ఏదైనా సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎక్కలేదు, బట్ డోంట్ టేక్ మీ రాంగ్ బికాస్ యూ నెవర్ నో, మేబీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్, అందులో ఏముందో నాకు తెలియదేమో, అది ఏమైనా అవ్వచ్చేమో. దట్స్ ఎంటైర్లీ యువర్ కన్విక్షన్, యూ ప్రాబబ్లీ, బట్ జస్ట్ ఆస్క్ యూర్ సెల్ఫ్ వెదర్ నువ్వు అనుకున్న కన్విక్షన్తో నువ్వు చేసిన సినిమా వచ్చిందా రాలేదా ఒకటి నువ్వు చెక్ చేసుకో. బికాస్ ఇప్పుడు స్టోరీ ఈజ్ వన్ థింగ్, డైలాగ్ ఇస్ అనదర్ థింగ్, యాక్టింగ్ ఇస్ అనదర్ థింగ్, ఇవన్నీ కలిపి మ్యూజిక్ అన్ని వేస్తేనే అది ఒక సినిమా అంటారు, ఫిల్మ్ అంటారు. బట్ అది వర్క్ అవుతుందా లేదా అనేది నాకు వర్క్ అవుతుందో లేదు చెప్పగలను. అది ఇట్ కుడ్ ఒక్కొక్కరికి ఒకలాగా అనిపించచ్చు అది. సో విచ్ ఇస్ వేర్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీకు ఇప్పుడు యూ సైన్ ప్రాజెక్ట్, మీరు రషెస్ చూసారు, మీకు ఎక్కలేదు అనుకుందాం. సో మీరు సైన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ యూ లైక్ డిట్, మీకు కన్విక్షన్ ఉండింది కాదు. కొన్నిసార్లు కొంచెం ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి లైట్, కొన్నిసార్లు కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. యూ గివ్ ఇట్ టు ద డైరెక్టర్స్. ఇది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేలు కట్ అయ్యే సీన్ ఉంటుంది పరేషన్ లో, ఐ వాజ్ లిటిల్ లైక్ ఐ కెప్ట్ ఆస్కింగ్ ఇది ఎలా వస్తుంది అసలు, ఎలా ట్రీట్ చేయబోతున్నాడు నాకు అర్థం కావట్లే, అదేమైనా స్లాప్ స్టిక్ జోన్ లో పడుతుందా, అదేమైనా అసలు అది ఎలాగా దాన్ని. And I was very scared of that scene actually. Honestly, I felt like ఆ scene కొట్టేస్తుందా తేడా కొడుతుందా అనుకున్నా. But that became the most exciting scene and that became like a scene for discussion. థియేటర్ లో అరిచారు. అదే that's where cinema operates in a multi-dimensional level లో అట్లాంటి సీన్ల వల్ల అవుద్ది. సో ఇమాజిన్ ఫిల్మ్ అలా వెళ్తుంది and you're liking it. ఇప్పుడు సూపర్ డీలక్స్ నాకు గుర్తుంది, ఏలియన్ ఫ్లిప్ అయిపోతుంది మైండ్ ఒకసారి. అక్కడ నాకు ఇప్పటికీ నేను కంటిన్యూస్ గా మా స్టోరీ డిస్కషన్స్ ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు అది తీసుకొస్తా పాయింట్ అండ్ హౌ ఇట్ మేడ్ మీ ఫీల్ అనేది. దట్స్ వేర్ సినిమా ఒక చిన్న మల్టీ డైమెన్షనల్ జోన్ లోకి వెళ్తుంది. దట్స్ వెన్ ఇట్ గెట్స్ వెరీ మోర్ ఎక్సైటింగ్. ఐ రిమెంబర్ మీరు దట్ పర్టికులర్ సీన్ నేను వాడు కలిసి చూసాం. మేమిద్దరం చూసిన ఐ థింక్ ఫస్ట్ తమిళ సినిమా తమిళ్లో చూసాం అనమాట, హైదరాబాద్ లో. ప్రీ కోవిడ్ కదా, తమిళ సినిమా వేసేటోళ్ళు కాదు. ఐడియా లెవెల్లో చెప్తే నువ్వేమంటావు అసలు అది నేను సినిమాలో చూస్తున్నప్పుడు అది ఏం జరుగుతుందిరా, బికాస్ నువ్వు ఆ సినిమా 2-3 సార్లు చూస్తే తప్ప అర్థం కాదు ఏలియన్ ఎందుకు వచ్చిందో. 2-3 సార్లు చూసినా అర్థం కాదు చాలా మందికి. థాట్ బ్రిలియంట్ ఐడియా పుట్టినే. సో అది ప్రొడ్యూసర్ కూర్చుని ఉన్నప్పుడు ఇట్లా ఉంది ఇలా ఉంది అని చెప్పినప్పుడు దానికి ఫ్రేమ్ ఎలా పెడతాడు, బట్టలు ఏం వేస్తాడు, కలర్స్ ఏం పెడతాడు, గ్రేడింగ్ ఎట్లా అవుతుంది అది నాకు తెలియదు. వాడు చేసి చూపెడితే కానీ తెలియదు. దానికి ఒక చిన్న డెమో చేసి చూపెట్టన్నా కూడా అది పర్ఫెక్ట్ గా వాడు ఫైనల్ గా వచ్చేది రాకపోవచ్చు. సో యూ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్ టు నో వాట్. సో ఎలాగో 70% ఐఎమ్ సోల్డ్ కాబట్టి దట్ 30% ఐ మైట్ as well వెయిట్ అండ్ వాచ్ అనుకుంటా. అండ్ దెన్ విల్ సీ హౌ ఇట్ రెస్పాన్స్. అంటే బేసికలీ మేము ప్రివ్యూ స్క్రీనింగ్స్ లో కూర్చున్నప్పుడు ఐ కీప్ వండరింగ్ ఈ సీన్ మనకి ఎలా అనిపించింది, ఆడిటోరియంకి ఎలా అనిపించింది, మనకి ఎంత నచ్చింది, వాళ్ళకి ఎంత నచ్చింది, మనకి బాగా నచ్చింది వాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చిందా, లేదా మనకి బాగా నచ్చింది వాళ్ళకి నార్మల్ గా అనిపించిందా, ఇదేంటి ఇక్కడ రియాక్షన్ లేదు. 35 కి ఐ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ తమిళ్ స్క్రీనింగ్, ఐ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు స్క్రీనింగ్. సో దిస్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఈ సీన్ దగ్గర అరవలేదు కదా తెలుగులో, అరిచారు కానీ ఇంతలా అరవలేదు అలా.
మీరు చెప్తుంటే నాకు ఇంకో తమిళ సినిమా అది ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జీబీఎం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే రాఘవన్ సినిమాలో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ కమల్ హాసన్ ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. అంటే ఒక వ్యాన్ వచ్చి ఒకరిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ వ్యాన్ ని ఐడెంటిఫై చేయడానికి వేరే వాళ్ళు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే డోర్ ఇలా ఓపెన్ అయిందా ఇలా ఓపెన్ అయిందా అని అడుగుతాడు. ఆ సీన్ కి థియేటర్ లో అరిశారంట. ఫర్ ద వే హౌ ద డోర్ ఓపెన్స్ అనేది ఆయన ఇట్లా సిగ్నల్ చేసిండు, విచ్ జీవీఎం డి నాట్ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ దేర్. I'll tell you how difficult it is to crack such things. It doesn't happen by chance actually. అది ఎడిట్ లెవెల్లో అవ్వచ్చు. మ్యూజిక్ కరెక్ట్గా ఆ మ్యూజిక్ ఆ కట్ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్తో మ్యాజిక్ జరుగుతుంది. అంటే ఇట్స్ లైక్ మన క్రికెట్లో ఒక వెరీ పెక్యులియర్ టైమింగ్లో ఒక షాట్ టెండూల్కర్ పుల్ ఆఫ్ చేసినట్టు అదొకటి అంతే. అది నేను ఇన్స్టింక్ట్ ఎట్ సమ్ పాయింట్. నో ఐ మీన్ స్కిల్ యాక్చువల్లీ. రోహిత్కి నేను మెసేజ్ పెడతా ఫ్రేమ్ అంటే ఆ మిల్లీ సెకండ్స్, ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ వరకు ఏం చేసావు భయ్యా నువ్వు, ఇది ఎలా ఎలా క్రాక్ చేసావు అని అడుగుతా. బికాస్ దట్స్ వేర్ ద స్కిల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అండ్ జస్ట్ ఇట్స్ లైక్ రబ్బర్ బ్యాండ్ లాగి వదిలిన ఆ కైండ్ ఆఫ్ లో. యా, సో బికాస్ హౌ డు యూ మేక్ అ సర్టన్ మ్యాజికల్ సిచ్యువేషన్? It's like you just have to work around with those pieces what you have. Right. ఆ కట్, ఆ యాక్టర్ ఇచ్చిన కట్స్. అదర్వైజ్ వాట్ ఈస్ ఇట్? కెమెరా పెట్టాం, మాట్లాడుతున్నారు, ఏదో డైలాగ్ చెప్తున్నాడు. బేసిక్లీ ఇట్స్ లైఫ్లెస్ నార్మల్ ఇఫ్ యూ సీ. బట్ ఆ క్రాఫ్ట్ తోనో ఎడిట్ తోనో యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఫీల్ సంథింగ్. సో ఇలా మీరు ఏదైతే ఇలా అనే దానికి ఎందుకు అరిచారు అని అంటే అదే సేమ్ ఇంకో కట్ వేసి ఉంటే పేలకపోతున్నామో, ఇంకోలా కట్ చేస్తే యూ నెవర్ నో. అండ్ లేదా మ్యూజిక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందా కొంచెం తర్వాత నుంచి స్టార్ట్ చేసామా అనేది కూడా ఉంటుంది. అంటే వితౌట్ ఏదో టెక్నికల్ టర్మ్స్ ఏం మాట్లాడకుండా చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే, డైలాగ్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ చేయొచ్చు, డైలాగ్ ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ చేయొచ్చు, బీజిఎం స్కోరింగ్ ఇట్లా. ఆ టెయిల్ ఎక్కడ పడుతుంది, హెడ్ ఎక్కడ పడుతుంది అనే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ వెన్ యూ సిట్ అండ్ వర్క్ ఇస్ వెన్ యూ అండర్స్టాండ్. అండ్ ఇలా పెడితేనే ఇంకో బాగుంది అనే జడ్జ్మెంట్ అంటే బేసిక్లీ జడ్జ్మెంట్ తీసుకోవడంలో ఉంటుంది. డైరెక్టర్ కాల్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కాల్స్ కావచ్చు. ఐ థింక్ నీలిమయంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి. ఆ పాట కొన్ని స్వీట్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఆ పాటకి ఒక బ్యూటిఫుల్ స్వీట్ యాక్సిడెంట్ ఉంది. సో బేసిక్లీ ఏంట్రా అంటే, ఆ పాట షూట్ చేసినప్పుడు ఐ డోంట్ నో, ఇది మీ ముందు డిస్కషన్లో అప్పుడు వచ్చిందో లేదో తెలియదు కానీ, ఆ పాట స్క్రిప్ట్ లెవెల్లో అనుకున్నప్పుడు ఇట్ హ్యాడ్ అన్ ఆల్ టుగెదర్ స్లైట్లీ డిఫరెంట్ సీక్వెన్స్ ఆర్డర్ ఫర్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద మూవీ. కొంచెం ఎలాబరేట్ ఉండింది. టెంపుల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కాకుండా కూడా దేర్ ఇస్ అ బంచ్ ఆఫ్ అదర్ స్టఫ్. బట్ ఫైనల్గా మేము ఎడిట్ చేసుకుని చూసుకుని దట్ వాస్ ద వన్ థింగ్ దట్ వీ హ్యాడ్ టు షూట్ లేటర్. సో అది వచ్చేసరికి నందు ఏమన్నాడంటే, దీనికి ఇప్పుడు ఐ థింక్ లైక్ ఫర్ ద టైమింగ్, ద పేస్ ఎట్ విచ్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ రైట్ నౌ ఐ కాంట్ ఇండల్జ్ సో మచ్ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ డిఫరెంట్లీ అని చెప్పి అట్లా చేశాడు. బట్ కంపోజ్ చేసినప్పుడు దేర్ ఇస్ అ పాజ్. మీరు చూస్తే సాంగ్ లో ఒక చోట ఆగుతుంది, ఆగి ఆ పాజ్ వివేక్ ఈ డైలాగ్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో దానికోసం ఇచ్చాడు. ఇచ్చి తర్వాత అక్కడి నుంచి ఆ డైలాగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు చేసుకున్నారు. దాని తర్వాత హీ కుడ్ హ్యావ్ చేంజ్డ్ ఇట్, బట్ హీ ఫెల్ట్ దిస్ ఇస్ లైక్ దట్స్ ద థింగ్, లైక్ యూనో అడాప్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇదే బాగుంది కదా అనుకునే ఒక కాల్. హీ కెన్ జస్ట్ మేక్ ఇట్ లైక్ స్ట్రీమ్ లైన్ వన్ ఫ్లోలా చేసేదుడు. బట్ దెన్ వివేక్ ఫెల్ట్ నాకు ఈ పాజ్ అండ్ దెన్ ఈ రీస్టార్ట్ వైబ్స్ నచ్చాయి, లెట్స్ కీప్ ఇట్ ద సేమ్ వే ఇన్ ఆల్బమ్ అంటే వీవర్ లైక్ యా యాక్చువల్లీ ఇలా బాగుంది. దెన్ ఒక యాక్సిడెంట్, అది యాక్చువల్లీ ఒక యాక్సిడెంట్ అంటే ముందు ఒకటి అనుకున్నాం తర్వాత ఇంకోలా అయింది, బట్ ఇదే బాగుంది కదా అనే ఒక రివైజ్డ్ కాల్ అంతే. రైట్. అండ్ మీరు ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్పిన డైలాగ్ బస్ ఇది ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్. అండ్ దెన్ again and then all these calls were like post edit calls to use that song in various other situations. Right. In the live action lo edaithe mana present day scenario movie lo start avutadi kada after the flashback is done, akkada oka 2-3 saarlu edaithe vastudo aa song, that those calls were done later. Okay. Earlier it was entirely in the flashback lone, but more elaborate sequence okati was written actually. Okay. Tan nandu eppudu narrate chesina danto start chestadu.
ఓ అక్కడే పాట పూర్తవుతుంది కూడా. అక్కడ పాట పూర్తయ్యేది ఓకే నెరేట్ చేసిన version లో. ఓకే ఓకే ఓకే. తను ఎప్పుడు యాక్చువల్లీ సినిమా స్టార్ట్ చేయడం ఆ నెరేషన్ తో స్టార్ట్ చేసేవాడు, ఓకే ఆ థీమ్ తో స్టార్ట్ చేస్తాడు, Right. చేసి క్యారెక్టర్స్ చెప్పి అప్పుడు స్టోరీ చెప్పాడు. అండ్ నేను ఎక్కడెక్కడైతే ఫస్ట్ నరేషన్లో ఎక్కడెక్కడైతే ఎమోషనల్ అయ్యానో సినిమాలో అవన్నీ అదే ప్లేసెస్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. రైట్ సో దట్స్ వెన్ ఇన్ఫాక్ట్ లైక్ సమ్ ప్లేసెస్లో ఇంకా ఎక్కువ ట్రాన్స్లేట్ అయ్యాయి అలా. అంటే బట్ ద బేస్ లెవెల్లో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ ఇన్ ఈవెన్ ఫర్ పరేషన్ ఆర్ 35 ద సేమ్ ప్రిటీ మచ్ లైక్ ఇంకా కొంచెం ఎన్హాన్స్డ్ వర్షన్స్ వచ్చాయి ఫైనలీ వచ్చారు. బట్ దిస్ ఇస్ వెరీ ట్రిక్కీ కదా, ఎందుకంటే ఎట్ సమ్ పాయింట్ యూఆర్ ట్రయింగ్ టు, ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు ఆడియన్స్లో ఒక రా రియాక్షన్ వస్తుంది, తమిళ ఆడియన్స్లో ఒక రా రియాక్షన్ వస్తుంది. ఎట్ సమ్ పాయింట్ యూఆర్ ట్రయింగ్ టు గేజ్ ద రూమ్ బీయింగ్ ద థియేటర్, రైట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ. అది ఎప్పుడు అవ్వకపోవచ్చు, అది అంటే అవ్వకపోవచ్చు అంటే ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ టిల్ డేట్. బట్ లెట్ us say No, that's also very tricky. అందుకే I will want to make sure who's coming to watch this previews వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ ట్రికీ. అంటే ఇప్పుడు పరేషాన్ ఫీడ్బ్యాక్ వీ వుడ్ హ్యావ్ టేకెన్ లైక్ 40-50 ఫీడ్బ్యాక్స్ తీసుకుంటే కన్సిడర్ చేసిన ఫీడ్బ్యాక్స్ 10 ఉంటాయి. ఆ మిగతా 30 ఎందుకు తీసుకోకూడదు అనేది ఇస్ అనదర్ వెరీ టఫ్ కాల్ యూజువలీ. సో ఇప్పుడు అది నేను రూపక్ మాట్లాడుకొని ఇది వచ్చింది, బట్ యా ఇది మనకి ఐ మీన్ ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు కన్సిడర్ దిస్ అనేది ఏదైతే ఉంటుందో దట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ట్రికీ, బికాస్ వీ నో అవర్ ఫిలిం అండ్ వీఆర్ ఇన్ ద వాటర్, Right, మనం ఇమర్స్ అయ్యాము, వాళ్ళు అక్కడి నుంచి చెప్తున్నారు. సో కొన్ని ర్యాండమ్ వస్తాయి, కొన్ని పనికిరాని వస్తాయి, కొన్ని పనికొచ్చే వస్తాయి. వాటిలోంచి పనికొచ్చే ముక్కలు ఏరుకొని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. రైట్ బట్ ఒకసారి సినిమా బయటికి వచ్చిన తర్వాత కూడా అగైన్ ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ. అంటే లైక్ ఎందుకు అంటున్నానంటే బయటకు వచ్చాక దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫిలిం. ఇఫ్ ఐ హ్యావ్ టు కొన్ని చిన్న ఇది ఇంకొంచెం అనేది ఎప్పుడు కొన్ని చిన్నగా అనిపిస్తాయి. అంటే నాట్ ద థింగ్స్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ ఇన్ పోస్ట్ ఆర్ ఎనీథింగ్. అక్కడ పోస్ట్లో అయితే అన్ని మనం అనుకునే వరకు చేసుకునే బయటకు వస్తాం. బట్ స్టోరీ లెవెల్లో ఇది మనకు తెలుసుండే, బట్ we went ahead. We had a doubt this might go little like lukewarm, and అది అలాగే ఉంది. బట్ ఇది మన lukewarm అవుద్దాం అనుకున్నది ఇది ఎన్హాన్స్ అయింది. సో అంటే నేను బికాస్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్ ఇస్ సినిమా ఇస్ నాట్ జస్ట్ స్టోరీ ఆర్ కథ ఏంటి అనే కథ ఒబ్సెషన్ ఒకటి ఉంటుంది. కథ ఎక్కడికి వెళ్తుంది, కథ లేదు ఈ సినిమాలో అంటుంటారు. ఇంటర్వెల్ కానీ కథ మొదలవ్వలేదు అంటారు. బట్ సినిమా ఇస్ నాట్ జస్ట్ దాట్. సినిమా ఎనీథింగ్ లైక్ యూ షో ఎనీథింగ్ అండ్ కీప్ మీ ఎంగేజ్డ్ అంటారు. ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ as somebody gets on a stage and tries to somebody wants to tell a story, somebody is just looking at you with weird expressions but you're still engaged. అది ఏంట్రా అటు చూసి మళ్ళీ వెనక్కి చూసి మళ్ళీ ముందుకు చూసి ఆ టైమింగ్ లో ఏదో వర్కౌట్ అవ్వచ్చు మనకి. రైట్, ఇట్స్ యాజ్ సింపుల్ as that. మీరు తీస్తున్న సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీస్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తరతరాలుగా ఎలాంటి సినిమాకి అలవాటు పడిపోయినాం అంటే ఒక కథ ఉంటుంది, ఒక హీరో కానీ ఎవరో ఉంటారు, దెర్ ఇస్ ఎన్ ఎనిమీ, వాటిని దాటడమో ఏదో జరుగుతుంది, చివరికి హీరో గెలుస్తాడు, శుభం కార్డ్ పడుతుంది. శుభం కార్డ్ పడ్డప్పుడు పెళ్ళన్న అవుతుంది, లేదా వాట్ ఎవర్ లవర్స్ దగ్గర అవుతాడు. ఈ మధ్యలో 4 ఫైట్లు ఉంటాయి, 4 పాటలు ఉంటాయి. సో దీనికి వైర్ అయిపోయి దీనికే ట్రైన్ అవుతూ ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చిన మనము ఇలాంటి తెలుగు ఇండస్ట్రీలో యు ఆర్ కమింగ్ అండ్ మేకింగ్ గుడ్ గ్రేట్ సినిమా విచ్ ఇస్ ఆర్ట్. అంటే నాకైతే ఆర్ట్ అనిపిస్తుంది, ఎస్పెషలీ పరేషాన్. అండ్ మొన్న డబుల్ ఇంజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళతో ఎవరైతే సినిమా గురించి అంత ఎంతూజియాస్టిక్ ఉండరో కానీ సినిమా చూస్తారో వాళ్ళకి నేను ఇది రికమెండ్ చేయలేనేమో నాకు అనిపించింది డబుల్ ఇంజన్. నేను ఎక్కువ డబుల్ ఇంజన్ గురించి ఎందుకంటే మాట్లాడతాను, నాకు డబుల్ ఇంజన్ ఎందుకు ఎక్కువ మాట్లాడతా అంటే బీయింగ్ అన్ యాక్టర్ ఐ వాస్ బ్లోన్ బై ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ డబుల్ ఇంజన్. ఐ కాంట్ సీ దట్ దే ఆర్ యాక్టింగ్. Can anybody tell me whether they were acting? Can you show me the beats of an actor? ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ ఎత్తుకున్నాడు, ఏంది అనేది అసలు యాక్ట్ చేసినట్టు ఉండదు. రైట్. సో ఫస్ట్ నేను అక్కడ ఇది, అండ్ దెన్ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే అని లేదు అందులో, స్ట్రైట్ ఉంటుంది సినిమా, స్ట్రైట్ ఉంది. సో వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఏదో గిమిక్స్ చేసి ప్లే చేసింది కూడా ఏం లేదు. డబుల్ ఇంజిన్ గురించి ఎందుకంటే అది మాట్లాడతాను. అఫ్ కోర్స్ మీరు ఇందాక అన్నట్టు వైర్ అయిపోయి ట్యూన్ అయిపోయి హీరో కనిపించట్లేదు ఏంటి, హీరోయిన్ ఎవరు, ఇట్లాంటి దీంట్లో ఉంటే క్లిక్ కూడా చేయరు ఎవరు.
ఈ సినిమా ఏంటి ఇలా ఉంది, గ్రేడ్ ఏంటి ఇలా ఉంది, ఇది మన కన్వెన్షనల్ కలర్స్ లేదు, డస్టీ ఉంది, తమిళ సినిమా లైట్స్ కనిపించట్లేదు, లేదంటే ఫ్లాషీగా లేదు, ఇమేజరీ అట్రాక్టివ్ గా లేదు, హీరోలు ప్రెజెంటబుల్ గా లేరేంటి, హీరోలేనా, ఇవన్నీ విన్నాను కూడా. బేసికలీ ఏంటి భయ్యా ఇదేంటి పోస్టర్ పెడితే ఎవరు వస్తారు ఇది అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ వాట్ ఐ లైక్ అబౌట్ డబుల్ ఇంజిన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది సినిమా, కామెడీ ఉంటుంది, అండ్ విచ్ ఇస్ ఆల్సో నాట్ లైక్ వాడు అంటాడు సిగరెట్ కొట్టేసి పోదాను రా అంటాడు, అండ్ దట్స్ వెరీ లైక్ బయట ఎలా అవుతుందో అలాగే ఉంటుంది, బట్ ఆ టైమింగ్ వర్కౌట్ అవుతుంది యాక్చువల్లీ. అండ్ ఓవర్ సినిమాటిక్ పాజ్లు ఉండవు యాక్టర్ వాళ్ళ టైమింగ్లో. సో అండ్ దెన్ దేర్ ఇస్ అ పర్పస్ టు ద ఫిల్మ్. ఇప్పుడు రోహిత్ శశి వాళ్ళు వేరే సినిమాలు వేరే కంటెంట్లో కొంచెం ఎక్కువ ప్రాబబ్లీ ఎక్కువ డిస్కషన్ ఉంటుందేమో, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఒక 15 minutes సీన్ నడుపుతారేమో. ఐ కెన్ వాచ్ ఇట్ ప్రాబ్లీ లైక్ యూ సెడ్ గ్యాలరీకి అది, బట్ ఇందులో అది కూడా ఉండదు. సీన్స్ ప్రిసైజ్ గా కట్ అవుతుంటాయి. దెన్ దేస్ దట్ గ్రే క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ మోటో ఏంటి అంటే ఏం లేదు, దే ఆర్ లైక్ వీళ్ళు ఏంట్రా వీళ్ళ ఫీలింగ్ ఏంటి, ఆడెవడో హైదరాబాద్ నుంచి వచ్చాడు అంటే ఆడిని చూసుకుని వీళ్ళు ఎగురుతున్నారు, వీళ్ళకి ఏదో మనం ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, బట్ దే జస్ట్ వాంట్ టు కన్ఫ్రంట్ వాళ్ళ ముందెళ్ళి మనం వీ జస్ట్ హ్యావ్ టు డూ సంథింగ్ రైట్ అనే ఒక ఎమోషన్ వాళ్ళది. రైట్. అండ్ ఆ ఏదైతే లాస్ట్ కి ఫైట్ జరుగుతుందో ఒక స్లో షాట్ వైట్ షాట్ ఉంటది అనమాట, వాడు ఎగిరిదంతాడు ప్రాపర్ తెలుగు సినిమా షాట్ అది. సో వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ ఇట్ టు ఒక సర్టన్ ఎంగేజ్మెంట్. మీరు అన్నట్టు అలవాటు అయిన దాన్ని అలవాటు లేని దాన్ని కలిపి ఎక్కడ మీట్ చేద్దామని అనుకున్నాం, బట్ అది నీష్ సెగ్మెంట్ లో పడుతుందని నేను అనుకోలే. యాక్చువల్లీ నేను అది నీష్ కాదనే అనుకున్నా. పరేషాన్ యాక్చువల్లీ చాలా మెయిన్ స్ట్రీమ్ అనుకున్నా, కానీ పరేషాన్ చాలా మందికి నీష్ అన్నారు. సో నేను కూడా అలాంటి రియాక్షన్స్ విన్నాను, అంటే రియాక్షన్స్ రివ్యూస్ చదివాను అనమాట. ఎక్కడి నుంచి అయితే దీన్ని అప్రిషియేట్ చేసే రివ్యూస్ వస్తాయని నేను అనుకున్నాను, అక్కడ నుంచి రాలేకపోయేసరికి ఇదేంటి నేను చూసిన సినిమా వేరు వీళ్ళు చూసిన సినిమా వేరే అనుకున్నా. దేనికి పరేషాన్ బట్ నో, పరేషాన్ కి క్లియర్ కట్ గా ఏమైందంటే కంటెంపరీ రివ్యూవర్స్, యంగ్ న్యూ ఏజ్ లైక్ వాట్ ఎవర్ ఒక బ్రాకెట్ లో ఉన్న లైక్ సే 19 నుంచి 35 years ఆఫ్ మధ్యలో ఉన్న రివ్యూవర్స్ అందరూ ఫెంటాస్టిక్ ఫిలిం అన్నారు. ట్వీట్స్ కానీ ఏదైనా దానికన్నా కొంచెం ఏజ్ లో ఎక్కువ ఉన్న రివ్యూవర్స్ మటుకు వాట్ ఈస్ దిస్ క్రాప్ అన్నారు. సో తాగుడిది ఐ వాజ్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. నాకు తాగుడు తప్పితే అనేది నాకు పరేషాన్ లో ఎక్కడ అనిపించలే. బికాస్ సరే ఫర్ ఎగ్జాంపుల్ తాగుడు ఉందనుకుందాం, తాగుడు బ్యాక్ డ్రాప్ లో ఏదో యూత్ అంటే ఏంటి ఉంటుంది, పాల ప్యాకెట్లు ఉంటాయా, మందు తాగుతారు కదా. ఇప్పుడు మీరు దీనికి నోబడీ ఈస్ ట్రైయింగ్ టు టెల్ ఎనీథింగ్ టు సమాజం. అది ఒక యూ జస్ట్ ట్రైయింగ్ టు క్యాప్చర్ ద గ్రోయింగ్ అప్ ఇయర్స్ ఆఫ్ బంచ్ ఆఫ్ కిడ్స్ అంతే. అండ్ లైక్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ లైక్ అందరికి అప్బ్రింగింగ్ ఇయర్స్ లో ఇఫ్ యూ టేక్ అ స్లైస్ ఆఫ్ దట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దట్ లైఫ్ వీ వుడ్ హ్యావ్ దోస్ క్రేజీ బైక్ రైడ్స్ కావచ్చు, క్రేజీ మిడ్ నైట్ ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా ఉంటాయి, అందరికి ఉంటాయి, ఆల్మోస్ట్ అందరికి ఉంటాయి. నేను అసలు ఆ యాంగిలే చూడలేదు. దట్ వాస్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఈ ఏజ్ లో అంటే లైక్ ఎవరైతే పోస్ట్ ఎర్లీ 90s నుంచి అంటే 30-35 వరకు ఉన్న వాళ్ళకి మీరు చెప్పేది అర్థమవుతుంది. ఆ ముందు జనరేషన్ వాళ్ళకి అసలు వాళ్ళకంతా డబ్బు లేదు, వాళ్ళ యూత్ లో ఖర్చు పెట్టడానికి, తాగడానికి, తిరగడానికి డబ్బు లేదు. దాని గురించి కూడా చెప్తా. తాగడానికి తినడానికి డబ్బులు అవసరం లేదు, అది అవుతుంది అంతే. అది నిజంగా చెప్పాలంటే అవుతుంటది. తెలంగాణ ఆంధ్రలో కూడా అలాగే అవుతుంది. దీన్ని నేను ఇప్పుడు వి డోంట్ హ్యావ్ టు రియలీ సే లైక్ వైజాగ్ ఆంధ్రాలో ఎలా ఉంటది, తెలంగాణలో ఎలా ఉంటది అనేది కాదు. ఆంధ్రాలో కూడా డబ్బులు లేకపోయినా కూడా ఆ మందు ఒకటి దగ్గర ఉంటది అంతే. ఇప్పుడు నువ్వు దాన్ని స్కాన్ వేసి ఎవడెవరి జేబులో ఎంత ఉన్నాయి అన్నట్టు చూపెట్టాల్సిన పని లేదు కదా. మా డ్రింకింగ్ హ్యాపెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ ఆర్ ద ట్రిప్స్ కావచ్చు. అరకు వెళ్ళే వాళ్ళం మేము, ఎలా వెళ్ళాం అంత డబ్బులు ఎక్కడుండే ఎవరికి తెలీదు, ఎవరి దగ్గర ఉంటది. లేదంటే వన్ ఆఫ్ దోస్ గైస్ విల్ హ్యావ్ అ ఫ్యూయల్ ఫిల్డ్ ఇన్ ఆల్రెడీ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్, దాంతో వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తారు. సంబడి విల్ హ్యావ్, సంబడి విల్ లోన్ అవుట్, ఏదో ఐ మీన్ ఆల్ దోస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ అ ఫిల్మ్. యూనో అంటే నేను పరేషాన్ ఒక బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఉంది తప్పితే నాకు ఇప్పుడు నేను
కథ విన్నప్పుడు నాకు అది ఫోకస్లోకి రాలే, సినిమా చూసినప్పుడు అది ఫోకస్లోకి రాలే. ఎందుకంటే తాగుతారు, వాళ్ళ పని అది తాగుతూనే ఉంటారు. ఐ మీన్ వీఆర్ నాట్ ప్రొజెక్టింగ్ దెమ్ యాజ్ లైక్ వెరీ సోషలీ రెస్పాన్సిబుల్ పీపుల్ కాదు కదా వాళ్ళు. మనం ఏం అలా చెప్పట్లేదు కదా వాళ్ళు యూస్లెస్. And then they're getting into shit, and then will they come out of the shit or not is the point of the story. Correct. And cinema pere Pareshan Pareshan అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవదాస్ సినిమా తీసుకుందాం, ఎందుకు తాగుతున్నాడు అతను, ఏం చెప్దాం అనుకుంటున్నాడు సమాజానికి తాగేసి అంటే, ఆడు హార్ట్ బ్రేక్ లో ఉన్నాడు, ఆడికి ఇంకొక దారి కనిపించట్లే, తాగుడమే తీసుకున్నాడు. మహానట్లో కూడా షీఈస్ అన్ ఆల్కహాలిక్. కరెక్ట్. బట్ దట్స్ సర్టన్లీ అ సీరియస్ ఆల్కహాలిక్ అడిక్షన్. దీని మీద తీసుకెళ్లారు. అండ్ దెన్ దే ట్రై, అండ్ దెన్ షీ అది ఆన్ చేసేసే, అది ఆఫ్ అయిపోవడం వల్ల టెంపరేచర్ కూల్. సో ఐ మీన్ అది మహానట్లో దే విల్ ట్రై టు అడ్రస్ దట్ ఇష్యూ ఆఫ్ అన్ ఆల్కహాలిక్ పర్సన్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అదంతా ఉంటుంది. సో ఆల్కహాల్ నాకు ఇంకా చెప్పాలంటే మెసేజ్లు ఇస్తేనే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకు మెసేజ్లు ఇవ్వాలి అనిపిస్తుంది. మీరు చెప్పిన పాయింట్కి మా అమ్మ షీఈ్ అ వెరీ బిగ్ సావిత్రి ఫ్యాన్. సావిత్రి బయోగ్రఫీ చదివింది మా అమ్మ చాలా సార్లు. మా అమ్మకి అరే అంత బతికింది ఆవిడ, తాగుడికి బానిస అయిపోయింది లాస్ట్కి, అందుకే నాకు నచ్చదు ఆవిడ అంటది. షీ కీప్స్ గోయింగ్ బ్యాక్ టు హర్. నాకు నచ్చదు ఆవిడ, అంత టాలెంట్ పెట్టుకుని కూడా తాగుడికి బానిస అయిపోయింది ఆవిడ అంటది అనమాట. ఇప్పుడు అదంతా సినిమాలో చూపించడం అవసరమా అంటది. మా అమ్మకి ఎవరు చెప్పారు కదా అని. సినిమాలో ఏదని చూపించినప్పుడు బోర్ కొట్టిందా, ఎంగేజ్ అయ్యా అన్నదే మ్యాటర్. కరెక్ట్. ఎమోషనల్లీ ఎంగేజ్ చేసాడా, లేదా వై యూ ఏబుల్ టు లైక్ రూట్ ఫర్ ద క్యారెక్టర్, ఇదే కదా. ఇట్స్ నాట్ లైక్, ఐ మీన్ ఇప్పుడు అన్నెసరీగా ఇఫ్ యూర్ షోయింగ్ సంబడీ ఈస్ క్రైంగ్, ఐ వోంట్ క్రై బికాస్ ఐ వోంట్ నో వై హీస్ క్రైంగ్ ఫర్, what he is up to, unless you take me down that path and make me feel what he is feeling, I won't know. So like కావాలని క్లాసులు పీకినా లేదంటే మంచి విషయాలు చూపించినా బోరింగ్ గా ఉండొచ్చు. సినిమా ఇస్ ఎదర్ లైక్ ఎంగేజింగ్ ఆర్ బోరింగ్ ఆర్ నాస్టాల్జిక్ ఆర్ ఫన్ ఆర్ కామెడీ. మా ఇంత నవ్వలేదురా ఇప్పుడు అనుకుంటాం సినిమా నుంచి బయటికి వెళ్ళి. వాజ్ ఇట్ వర్త్ యువర్ టైమ్ ఆర్ నాట్, ఆర్ ఇట్ కుడ్ బి లైక్ ఆర్ట్. క్రేజీ హార్ట్ అనే సినిమా ఉంటుంది, ఆ సినిమా చూసినప్పుడు ఆ సాంగ్స్ కానీ ఇది కానీ ఆ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్, సో ఇట్స్ లైక్ అ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్. సో అలా ఒక్కొక్కడు ఒక టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క సినిమాకి ఒక పర్పస్తో వాళ్ళు ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఐ థింక్ అది వర్కౌట్ అయినప్పుడు మనకి బాగుంది అనిపిస్తుంది, డిస్కషన్లు పెట్టుకోవాలనిపిస్తుంది. నీకు ఇలాగే అనిపించిందా, నాకు అలా. ఇప్పుడు రిక్వైమ్ ఫర్ ఎ డ్రీమ్ షార్ట్స్ నాకు ఇంకా గుర్తొస్తుంటాయి. సో ఎడిట్ తో ఎంగేజ్ చేసిండు నన్ను. అండ్ దెన్ లాస్ట్ లో వాళ్ళందరూ సఫర్ అవుతున్నప్పుడు నేను బాధపడ్డా. సో ఐ వాజ్ ఏబుల్, నాతో ఏంటంటే సీన్ వర్కౌట్ అయితే మధ్యలోంచి కూడా నేను ఐ కెన్ బికమ్ ఎమోషనల్. ట్రాన్స్లేట్ అయిపోతుంది అంటే వెన్ ఇట్స్ వర్కింగ్ ఇట్ విల్ వర్క్. శర్వనంద్ సినిమా వెరీ లెస్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్ యాక్చువల్లీ 2023 ఒకే ఒక జీవితం చాలా మంది మాట్లాడరు. ఐ లవ్ దట్ ఫిల్మ్ యాక్చువల్లీ. అప్పుడు వచ్చిన సినిమాల్లో అరే ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడలేదు, దీనికి అనుకున్నంత సక్సెస్ రాలేదు అనిపించింది. కూడా I had all sorts of first half was like good, engaging, fun ఉండే. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో చాలా ఎమోషనల్ అయ్యాను నేను. అమ్మ సాంగ్ యూజువలీ అమ్మ ఎమోషన్ ని చాలా మంది వాడుకుంటా ఉంటారు. అట్స్ అ ట్రోప్ యాక్చువల్లీ. చాలా మంది మదర్ సెంటిమెంట్ తో ఎంగేజ్ చేస్తాను సార్, మామూలుగా ఉండదు అంటారు. బట్ ఎంగేజ్ చేశారా లేదా అన్నది పాయింట్. వెదర్ ఐ వాజ్ ఏబుల్ టు రీకాల్ మై మదర్ or not is the thing. You can say okay, mother sentiment very strong emotion, father sentiment strong emotion, survival drama strong. There are certain things which a larger population of people relate to. Correct. ఎవడికో ఒకడికి ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీలో ఏదో ఇష్యూ వచ్చిందనే దాని మీద సినిమా తీస్తే మేబీ ఆ క్రిప్టో కరెన్సీ వరల్డ్ అర్థమైన వాడికి ఎంగేజ్ అవుతారు. బట్ మీరు ఇందాక అన్నట్టు గర్ల్ లవ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ లైక్ వెరీ పాపులర్ థీమ్స్. సో పాపులర్ థీమ్స్ పెట్టుకున్నప్పుడు అలాగే మదర్ సెంటిమెంట్ అనేది ఒక పాపులర్ థీమ్. బట్ వెదర్ నేను చాలా సినిమాల్లో నాకు వర్కౌట్ అవ్వలే అట్లా. మదర్ సెంటిమెంట్ ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఓకే ఏం అవ్వలేదు అన్నట్టు ఉంటుంది. దట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ వేర్ ఐ ఫెల్ట్
బాగా హ్యాండిల్ చేశారు, మ్యూజిక్ కరెక్ట్ గా చేశారు అని. వెరీ గుడ్ ఫిల్మ్. అమ్మ పాట వచ్చేది అంతా చాలా బాగుంటుంది. ఐ థింక్ వెల్ మేడ్ ఫిల్మ్. సోల్ ఉంది అండ్ ఆనెస్టీ అండ్ సోల్ అండ్ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు అనుకున్నది తీసారు అన్నది తెలిసిపోతుంటది. చుట్టేయడానికి తీయడానికి ఇది ఇది తీద్దాం అనుకున్నారు, దానికోసం ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళారు, అందులో ఎవడ ఏం కాంప్రమైజ్ అయ్యడం మనకు తెలియదు. కానీ ఒకటి ఇఫ్ దే సంథింగ్ ఆనెస్ట్ దట్ కమ్స్ అవుట్, సంబడి హాస్ డన్ సంథింగ్ రైట్ అనేది తెలుస్తూ ఉంటది. అండ్ మీరు ఇందాక అవంతిది లైక్ వాళ్ళ ఎడిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, రోహిత్ ఎడిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు డబుల్ ఇంజన్ లో ప్రిసైజ్ సీన్స్ ఉంటాయి అన్నారు కదా. సో ఓపెనింగ్ లో ఆయన ఆటో నడుపుతుంటారు, అది మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే ఒక అతనితో చిల్లర లేదని చెప్పేసి చిన్న గొడవ అవుతుంది. అంటే 100 రూపాయలు ఎంతో ఉన్నాయి, చిల్లర తీసుకురాకుంటే ఇక్కడ పక్కనే పాన్ షాప్ ఉంది, సిగరెట్ కొడుతుంది, సిగరెట్ తీసుకొని చిల్లర తీసుకురా అంటే నేను సిగరెట్ దాగానే ఉంటాడు ఇతను హీరో అంటాడు. కట్ చేసిన తర్వాత మన కడక్ సాంగ్ వస్తుంది. కడక్ సాంగ్ లో మాంటేజ్ లో హీ స్మోకింగ్. సో ద వర్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాడి ఫిక్స్ అయిన వాడి కావాలి. అది నువ్వు ఇవ్వకపోతే నేను సిగరెట్ తాగుతున్నా ఎందుకు? అది అక్కడ మధ్యలో మళ్ళీ షార్ట్ హీ లీవ్ ఇట్ ఆన్ ద థర్డ్ గై, కస్టమర్ ఫేస్ మీద వదిలేస్తారు కెమెరా. సో అది క్రేజీ అనిపించింది. అండ్ ఆల్సో ఈ ఐ ఆల్సో వాచ్ శీష్మాల్ వెరీ లేట్లీ అనమాట. అయితే దాంట్లో ఉన్న ఎడిట్ అండ్ ఆల్సో దీంట్లో ఎడిట్ అంటే ఈయన స్క్రీన్ నేమ్ అవంతి రోయా కదా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఈయన సినిమా రిలీజ్ అయ్యే 1 hour ముందు వరకు కూడా ఐ థింక్ హీ కీప్స్ గోయింగ్ బ్యాక్ టు ద ఎడిట్ అండ్ డూయింగ్ ద స్కోర్. మీరు ఎందుకంటే 1, 2, 3 frames లో ఏం చేసే భయాన్ని మీరు వెళ్ళైతే అడుగుతారు. It feels like he's doing that thing. And it could be as simple as just integrating the logo at the right time. Right. అంటే లోగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో వేయచ్చు, నార్మల్ గా వేయచ్చు. ఆ చిన్న ట్రాన్సిషన్ మధ్యలో ఆ లోగో అయిపోయి ఆ ట్రాన్సిషన్ కూడా ఇఫ్ యూర్ ఏబుల్ టు పుల్ ఆఫ్, దెన్ దట్స్ లైక్ వెరీ స్మార్ట్. యా, ఇది బానే ఇక్కడ యూ కుడ్ ఫైండ్ దట్ కార్నర్ కుదిరింది అంటారు. అంటే ప్రతిసారి కుదరకపోవచ్చు, లైక్ you get that space and you're able to put that in like వాళ్ళ టైటిల్స్ కూడా చాలా యూనిక్ ఉంటాయి. వాళ్ళకి వాడే ఫాంట్స్ అండ్ ట్రాన్సిషన్స్ యూజెస్ చాలా బాగుంటాయి. లైక్ అవంతి ఆల్వేస్ ఫ్యాన్ అంటే అన్నిటికీ. అండ్ వాళ్ళ షోస్ లో ఉండే వేరే ఇప్పుడు కిరాయి హంతకులని ఇవన్నీ ఫిక్షనలైజ్డ్ టైటిల్స్, దాటికి మళ్ళీ పోస్టర్స్ ఉంటాయి అండ్ దే హావ్ గ్రేట్ ఆల్వేస్ a fan of that. So వాళ్ళతో it was an easy call to do a film with them actually. Yeah. So, then when Vivek is on board, I'm huge fan of Vivek. Yeah. All of us. Likewise. Vivek కి నేను ఎప్పుడో ఒక 10-15 ఏళ్ళుగా కూడా బీన్ లైక్ I feel he is a blessing to TFI. Like, you know, Vivek పాటలు లేకపోతే కష్టమే. Agreed. So కొంచెం డైరెక్షన్ మారుస్తే, సో ఇందాక మీరు అంటుండే కదా వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు ఆన్ స్క్రీన్ మీద, వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నట్టు కనబడట్లేదు అని. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్లేట్ అవ్వాలి ఎమోషన్. సో టాకింగ్ స్పెసిఫికలీ అబౌట్ 35 నాకు ట్రాన్స్లేట్ అయింది. అంటే నివేత గారిని చూస్తుంటే మా అమ్మనే గుర్తొచ్చింది నాకు. అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మందికి. అంటే మేము యాక్చువల్లీ ఇట్లా నివేత థామస్ చూస్తుంటే అమ్మ గుర్తొస్తుందని రీల్ పెట్టిన తర్వాత మా ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు నాకు, అరే కరెక్టేరా నువ్వు చెప్తుంది అని. ప్రాబ్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆర్టికులేటెడ్. నేను ఆర్టికులేట్ చేసేసరికి అరే కరెక్ట్ రా నువ్వు చెప్పింది నాకు కూడా సీన్లో. అండ్ అది ట్రాన్స్లేట్ అవుతుంది. నేను ఎమోషనల్ అయ్యా థియేటర్లో. కొంచెం కష్టమే. నేను అంటే అనలిటికల్ గా ఉండేవాళ్ళు అలా అని కాదు అంటే కొంచెం డెడ్ పర్సనాలిటీ. అలాంటప్పుడు అంటే అలాంటి పర్ఫార్మర్ నివేత ఉన్నప్పుడు, అండ్ షీ స్టోల్ ద షో, నాట్ టు టేక్ అవే ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పర్ఫార్మెన్స్, బట్ అలాంటి వాళ్ళ పక్కన పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు హౌ డూ యూ, అంటే లైక్ మీకేమనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ అదే నివేత కూడా లాస్ట్లో చెప్పా, ఇప్పుడు అంత షూట్ అయిపోయాక హే డూడ్ ఐ కాంట్ బిలీవ్ ఐ యాక్టెడ్, లైక్ అంటే కమింగ్ ఫ్రమ్ వేర్ షీఈస్ కమింగ్ ఫ్రమ్ హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ డేటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యాక్టర్. సో అది లాస్ట్లో చెప్పా, బికాస్ ఐ నెవర్ రియలీ థాట్ అబౌట్ ఇట్, బికాస్ వీ ఆల్ హ్యాడ్ వన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లైక్ మన కథ ఉంది, మన దగ్గర ఉంది, ఇది బయటికి రావాలి, దీన్ని బాగా చేయాలి ఇనేదే తప్పితే అన్నెసరీ ఇంకా దేస్ నో. ఇప్పుడు ఎలా ఇఫ్ యూర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ జస్ట్ సిట్టింగ్
all by yourself, you can quote all the philosophy in the world. But if you're being hunted down in a ఫారెస్ట్, రైట్ అప్పుడు నువ్వు సరే కోసం పెద్ద పెద్ద సూక్తులు ఏం చెప్పడానికి ఏముండదు. ఏదో పర్సనల్ అటాక్ ఉంది బట్ ఓకే. ఆ రోజు 3 సీన్లు అవ్వాలి. Right, సో there's no scope for drama or me like chickening out or anything. వెళ్ళామా, ఐ హ్యాడ్ టు డూ మై పార్ట్ బేసికలీ. లైక్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను ఎంతవరకు చేశాను, నా డైలాగ్ కరెక్ట్ ఉందా, ఆర్ ఐ మీన్ షీ ఆనెస్ట్లీ ఐ మీన్ కో యాక్టర్ ఎప్పుడు మన పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తారు. సో అలా ఎడిట్ చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది అరుణ్ గడి వల్ల ఈ ఆపోజిట్ ఆర్టిస్ట్ ఇలా ఎన్హాన్స్ అయింది, లేదా నివేత వల్ల నా రియాక్షన్ ఎన్హాన్స్ అయింది. That happens when you have good actors. Right. They give those things for the editor to play around with, and they'll give you that character depth ఇస్తారు. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎత్తుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఎంత దూరం వెళ్ళొచ్చు, వాట్ డూ యూ నో అబౌట్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ఇది డైరెక్టర్ ఎంత చెప్పాడు, దానిలో నువ్వు అడిషనల్గా ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలవా, ఇవన్నీ దట్ విల్ బీ లైక్ ద యాక్టర్స్ వర్క్. ఇంకా ఐ మీన్ సో నో ఐ మీన్ నేను ఇప్పుడు దాకా చేసిన సీన్స్ చాలా మందితో యాక్టర్స్తో వర్క్ చేసాక ఐ నెవర్ హ్యాడ్ దిస్. అది అయితే కెమెరా దగ్గరికి వెళ్ళి ఆ సెట్లోకి వెళ్ళినప్పుడు ఐ నెవర్ ఎన్కౌంటర్డ్ ఎనీ ఆఫ్ దట్ ఫీలింగ్ దట్ ఓ ఇప్పుడు మనం రావు రమేష్ గారితో ఉన్నాం, ఇప్పుడు జాగ్రత్త పడాలి అని ఏమి ఉండదు. ఐ జస్ట్ హోప్ దట్ ఐ గెట్ మై లైన్స్ రైట్, సో ఐ డోంట్ పిస్ దెమ్ ఆఫ్. వచ్చాడు లైన్స్ కూడా నేర్చుకోలేదు, నాకు టైం వేస్ట్ అవుతుంది, because they've been there for a while. Correct. I just got in. Correct. So I just have to make sure that I don't waste their time or waste anybody's time. So the least important thing is like at least I get my lines right. So that acting బాగున్నా బాగాలేకపోయినా at least line అయితే if like he wants to leave and right. I mean it's a natural thing that they've ఒక వెటరన్ యాక్టర్తో ఉన్నప్పుడు you just want them as precisely as possible. వాళ్ళు మళ్ళీ అడిగి, because they'll give you a very good take. Correct. Straight up in the first, unless director specifically wants something, they know the beats. Like అర్థమైపోద్ది. కొత్త సినిమా చేస్తున్నా కూడా they know because they've been through all kinds of generation గా వస్తూ ఉంటారు కాబట్టి యాక్టర్స్ డోంట్ యూజువలీ తడబడరు. మ్యూజిక్ మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మ్యూజిక్లో రిలవెన్స్ తప్పడం అవన్నీ పాసిబుల్ ఏమో కానీ, లేదా గ్రేడ్ లెవెల్లో కెమెరా టెక్నిక్స్ లెవెల్లో, బట్ యాక్టర్స్ ఐ థింక్ వన్స్ యు ఆర్ అన్ యాక్టర్ you're able to survive. Right. And మీకు ప్రొడక్షన్ పక్కన పెట్టేస్తే ఈ యాక్టింగ్ అనేది ముందు నుంచి ఉండిందా, సినిమాలు చూసి పెరగడం వల్ల అలా వచ్చిందా? హౌ డిడ్ దిస్ హ్యాపెన్ టు యు? No, actually production happened later. Okay. Acting happened accidentally because I never wanted to be anything as an actor or సినిమాల్లో వచ్చే ఉద్దేశం ఏం లేదు. అది ఇట్స్ సంబడి ఎల్సెస్ ఇమాజినేషన్. ఇప్పుడు రామ్మోహన్ అని నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, అష్టాచమ్మ ప్రొడ్యూసర్, పిట్టగోడ్ అని నాతో అనుదీప్తో ఒక సినిమా రైట్. సో ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ లేదు, ఆన్లైన్లో ఎక్కడ లేదు, బట్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. ఇన్ఫాక్ట్ అ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్స్ బెటర్ దాన్ జాతిరత్నాలు. అన్పాపులర్ ఒపీనియన్, బట్ నా అనుదీప్ కూడా మెసేజ్లు వస్తుంటే నాకు వస్తుంటే ఐ లైక్ దిస్ బెటర్ అని. But yeah, Jathratna is a brilliant film. I don't want to like, immediately జనాలు హెడ్లైన్ మేము అడగలేదు, మీరే ఇచ్చారు. సో పిట్టగోడకి అనుదీప్ రియలీ లైక్డ్ మీ. అనుదీప్ అండ్ రామ్మోహన్ టుగెదర్, ఆర్ ఎవరికి ఫస్ట్ వచ్చిందో ఐడియా తెలియదు కానీ దే కాల్ మీ ఓవర్. ఐ వాస్ ఇన్ పూణే. వాళ్ళు పిలిచి లైక్ అంటే యాక్చువల్లీ టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ అని ఉంటారు, తను హీ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్. సో వైజాగ్ డేస్ లో ఉన్నప్పుడు హీ మేడ్ మీ డూ వన్ షార్ట్ ఫిల్మ్. అంటే మేడ్ మీ అంటే యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఈవెన్ సపోజ్ టు డూ ఇట్, ఐ జస్ట్ హ్యాపెన్ టు డూ ఇట్ బికాస్ హీ వాజ్ ఆల్సో లుకింగ్. ఇద్దరు కావాలి, ఒకడు ఉన్నాడు, ఏంటి అరే నువ్వు కూర్చో అన్నట్టు ఆల్మోస్ట్ అంత సడన్ గా అట్లా అయింది. రైట్. పార్క్లోనే ఒక చిన్న రెండు జబ్బులు ఒక వైరస్ అండ్ ఒక బ్యాక్టీరియా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని ఒక పర్సానిఫై చేసి ఒక కాన్వర్జేషనల్ షార్ట్ ఫిల్మ్ తీసేవాడు. తీసినప్పుడు నేను దట్ వాస్ మై ఫస్ట్ ఇంటెట్ యాక్టింగ్ ఎవర్. అంటే స్కూల్లో రామాయణాలు ఈ స్టేజ్ మీద డాన్స్ అట్లాంటివి కాకుండా లైక్ ఒక కెమెరాకి యాక్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. రైట్. అండ్ ఐ డి నో వాట్ ఐ డిడ్. వాడు లైన్ చెప్పాడు, నేను ఆ లైన్ని నాకు అనిపించినట్టు చేసుకునే. ఇట్స్ లైక్ pretty much like నేనేమి క్లాసెస్ తీసుకోలేనులే.
అది చూసి అది ఎప్పుడో అది అది అయిపోయిన తర్వాత ఐ వెంట్ టు పూణే. ఐ వాజ్ వర్కింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల ఐ వాజ్ వర్కింగ్. అది చూసి ఈయన పిలిచారు, కెన్ యూ కాల్ యువర్ ఫ్రెండ్ ఓవర్ అని. పిలిస్తే డూ యూ వాంట్ టు హ్యావ్ అ కెరియర్ ఇన్ ఫిల్మ్స్ అన్నట్టు అడిగితే నేను లేదు అంటే నేను ఐఎమ్ గోయింగ్ ఫర్ మాస్టర్స్, ఇప్పుడు సడన్గా సినిమాలు అంటే ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ అన్న. దాని తర్వాత ఆలోచించుకుంటే అప్పుడు ఈ గ్యాప్లో అనుదీప్ కూడా టచ్లోకి రావడం. అండ్ దెన్ హీ సెట్ లైక్ నో ఐ కెన్ రియల్లీ సీ యూ ఇన్ మై ఫిలిం టిప్పు అనే క్యారెక్టర్లో నువ్వు బాగా సెట్ అవుతావు ఇది అని అలా మోటివేట్ అయ్యి ఓకే వై నాట్ యూనో ఐ డోంట్ నో వై దిస్ ఇస్ కమింగ్ బట్ లెట్స్ జస్ట్ సీ వాట్ హ్యాపన్స్ విత్ ఇట్ అని ఒక ఫ్రీ స్టైల్లో తీసుకున్న కాల్. అట్లా వచ్చేసా అంతే. రైట్, నైస్. అండ్ దెన్ లేటర్ ప్రొడక్షన్ తర్వాత మచ్ లేటర్ బికాస్ అప్పటి నుంచి దెన్ వన్స్ ఐ కేమ్ హియర్ దెన్ ఐ స్టార్టెడ్ టు హ్యావ్ మై జర్నీ యాజ్ సినిమాని సీరియస్గా తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నా. అంటే సినిమాలు చిన్నప్పుడు విపరీతంగా చూసామండి. సో చెప్తున్నా ఎందుకు ఐ వాజ్ ఏబుల్ టు స్టిల్ బీ ఓకే విత్ అంటే బికాస్ ద రీజన్ ఐ వాజ్ నాట్ ఎంటైర్లీ క్లూలెస్ ఇస్ బికాస్ చిన్నప్పుడు చాలా ఎక్కువ సినిమాలు చూసాను, తెలుగు సినిమాలు. తర్వాత ఒక పాయింట్ తర్వాత తెలుగు సినిమాలు కొంచెం తక్కువ వెళ్ళి కొంచెం వేరే సినిమాలు చూడడం మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ తెలుగు సినిమాలతో గాట్ బ్యాక్ ఇన్ టచ్ ఆ టైప్లో అయ్యి దెన్ అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. దెన్ ఐ స్టార్టెడ్ ఫిగరింగ్ అవుట్ యాక్టింగ్, స్టార్టెడ్ ఫిగరింగ్ అవుట్ అసలు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం వర్కౌట్ అవుతున్నది, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అక్కడి నుంచే యాక్చువల్లీ ఒక న్యూ సార్ట్ ఆఫ్ క్లీషే జర్నీ లాగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రైట్. బట్ మీరు ఇందాక అన్నారు కదా యాక్టర్స్ లైక్ వెటరన్ యాక్టర్స్ జనరలీ డోంట్ తప్పుకోరు, వాళ్ళు వచ్చారు వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు అన్న జోన్లో ఉంటారు అన్నప్పుడు యాక్టింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్. బట్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ సో ఈజీలీ, is it art anymore or is it mechanical? No. See, actors ఎప్పుడు empty slate తోనే వస్తారు. It's the script and the director who's supposed to like get things happen. They might ask you, they might not ask you, but you'll have to fill them in with the required emotion, inspiration, character కి సంబంధించింది అంతా. సో ఇప్పుడు నేనన్నా కానీ when I go there I'm pretty much like ఒక వైట్ పేపర్లో వెళ్ళి అక్కడి నుంచి I'm looking for trying to even వివేక్ keeps saying this like మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా కానీ ఆ ఫుటేజ్ నుంచి ఏం వస్తుంది, దాని నుంచి మనం ఏం బౌన్స్ చేయొచ్చు అనే ఒక కొలాబరేషన్ అక్కడ కెమికల్ ఈక్వేషన్ ఫామ్ అవుద్ది యాక్చువల్లీ. రైట్. సో యాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు మెకానికల్ అయిపోతున్నారంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మెకానికల్ గా అనిపించింది చేసి వెళ్ళిపోయారు. ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ద డైరెక్టర్స్ అండ్ ద స్క్రిప్ట్ రెస్పాన్సిబిలిటీ టు బీ ఏబుల్ టు గెట్ వాట్ హీ వాంట్స్. ఇఫ్ హీస్ ఫెయిలింగ్ దెన్ అల్టిమేట్లీ డైరెక్టర్నే అంటారు, ఏంటి ఇలా చేసాడు ఈయన అని జనరలీ అనేస్తారు, ఈయన ఏంటి ఇదే సేమ్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటారు. బట్ ఐ ఫీల్ ద డైరెక్టర్ షుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్, సార్ నాకు ఇది కాదు, నా క్యారెక్టర్ ఇది, నాకు ఇలా కావాలి, ఇది అంటే ఐఎమ్ షూర్ లైక్ 80% ఆఫ్ ద యాక్టర్స్ విల్ బి ఏబుల్ టు. దాని తర్వాత ఫెయిల్ అవుతున్నారు, టైం వేస్ట్ అవుతుందంటే దెన్ దట్స్ డిఫరెంట్. ప్రాంప్ట్స్ అడుగుతున్నారు whatever, బట్ స్టిల్ స్కిల్ మ్యాన్. ప్రాంప్ట్స్ అవుతున్నా కూడా అవి చేసి హిట్లు చాలా మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత చెప్తే నీకు ఏమైనా అనిపించింది అంటే ఏమనిపించలేదు, అదంతా అసలు అదేం లేదు, షీ వాజ్ ఆర్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ but we got this out. It's like what can you do with what you have ante. Some people are able to do miracles, some people are still stuck in complaining, నాకు అనుకున్నవి రాలేదు లేదా అనుకున్నవి దొరకలేదు. You can just shoot anything with a random camera and still make it something. We are seeing ఏదో రీల్స్ వస్తుంటాయి, చాలా బ్యూటిఫుల్గా కట్ చేస్తున్నారు, చాలా మంచి మ్యూజిక్ వేస్తున్నారు, ఏవో ఫాంట్స్ వేస్తున్నారు, గ్రేడ్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు, అండ్ ఇట్స్ వెరీ నైస్. భలే చేసాడు ఎవరెత్తును అని చెప్పి నేనే వెళ్ళి ప్రొఫైల్స్ చూసి వాళ్ళ వేరే వర్క్స్ అంటే వేరేవి చూస్తుంటుంది. సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఆన్ ది ఇంటర్నెట్, అండ్ బట్ డిపెండ్స్ వాట్ దే చూస్ టు డూ. వాళ్ళు ఇన్స్టాలో ఏదైనా చేయొచ్చు, కొందరు బయటకు వచ్చి రీల్స్ చేయొచ్చు, సినిమాలు చేయొచ్చు, ఇంకోళ్ళు ఇంకేదో చేయొచ్చు, ఇంకోళ్ళు పార్ట్ టైం అని ఫిక్స్ అయ్యి పార్ట్ టైంలో ఏమైనా చేయొచ్చు, ఎవరికి చాయిస్. అండ్ మీరు ఇందాక అన్నారు కదా క్లీన్ స్లేట్గా వెళ్తారు యాక్టర్స్ ఎవరైనా కూడా, డైరెక్ట్ చెప్పే దాన్ని బట్టి ఉంటుంది అండ్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది అని. సో మీరు ఇనిషియల్లీ పిట్టగూడ కానీ ఆర్ యాక్టింగ్లోకి సీరియస్గా తీసుకున్నప్పుడు ఆ ఇనిషియల్ స్టేజెస్లో
ఆ షాక్లు ఎలా బ్రీచ్ చేశారు దట్ ఈ పాత్ర ఎలాంటి ప్రశ్న వేయకూడదు, ఆ పాత్ర డైరెక్టర్ చెప్పింది చేయాలి. అండ్ లైక్ వెన్ డిడ్ విశ్వదేవ్ స్టార్టెడ్ టు ఫేజ్ అవుట్ అండ్ యాక్టర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ ఇన్ 35 స్టార్టెడ్ టు కమ్ బోర్డ్ అండ్ ఏదైనా క్వశ్చన్ వచ్చినా ఆర్ ఈ పాత్ర ఇలా ఎందుకు చేస్తుంది ఇలా ఎందుకు చేస్తుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు అవన్నీ మాట్లాడుకుంటాం. యా, సో బేసిక్లీ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్. ఇప్పుడు క్యారెక్టర్ చెప్పినప్పుడు లాజికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అండ్ దెన్ ఈవెన్ దట్ లాజికల్ క్వశ్చన్ కి ఆన్సర్ లేకపోయినా కూడా సమ్ డిస్కషన్ అరౌండ్ ఇట్ విల్ హెల్ప్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అనే క్యారెక్టర్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అన్న, అంత న్యాచురల్ గానే ఉన్నాడు, మధ్య మధ్యలో ఎందుకు అలా కొన్ని కోట్స్ లాగా ఎందుకు చెప్తున్నాడు, ఫిలసాఫికల్ కోట్స్ ఎందుకు చెప్తున్నాడు అంటే హీ సెడ్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ అండ్ ఆ ప్రసాద్ క్యారెక్టర్ లోని క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకుంటున్నప్పుడు I took that aspect from my friend's personal real life. So that's sort of, I know that sort of a person exists. Okay. So the conviction I have to bring on board is చూసినప్పుడు అండ్ నాకు ఎవరో వచ్చి చెప్పారు కూడా ఇట్లా నేను బట్ కెమెరా ముందుకి ఈవెన్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక డాన్స్ ఏదో ఉందనుకుందాం, లేదంటే ఒక డైలాగ్ ఏదో ఉందనుకుందాం, నచ్చలే, బట్ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఐ షుడ్ నాట్ project like I didn't like it. Yeah, exactly. I should not, the camera will catch that you're not in the like, so I'll have to go into the belief system of that, and it has nothing to do with my likability or anything. It's a director whose script was able to bring in the money to make that film, or is the producer's conviction on that script to get that. So as an actor, if I'm in it and I like the story that I'm trying to tell, it's a very small thing what as a character I'm not liking or liking. Right. I just have to build the beats around the character, scope ఏంటి, ఇది ఆర్క్ ఏంటి, ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నాడు, సెకండ్ హాఫ్ లో మాట్లాడుకోకపోతున్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోకపోతున్నప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అనే దాన్ని బట్టి ఫేస్ అనే ఒక క్యాన్వాస్ మీద నేను ఇవ్వాల్సిన ముఖ కవలికలు ఇచ్చుకుంటూ దాన్ని తీసుకెళ్ళాలి ముందుకి. యాక్టర్స్ గురించి నేను ఎందుకు అలా అడిగానంటే మీ ఇందాక జాతిరత్న అన్నారు కాబట్టి ప్రియదర్శి కూడా ఆయన ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఇలానే అన్నారు అనమాట. అంటే ఆయన చాలా వెల్ రెడ్, హీ హాస్ పొలిటికల్ ఒపీనియన్స్ అవన్నీ ఉంటాయి, బట్ జాతిరత్నాల్లో ఇలాంటి పాత్ర ప్లే చేస్తున్నాడంటే ఒక డమ్ గాయగా ఆర్ లైక్ ఉంటాయి, అతనికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కానీ అవి చాలా లైక్ నైవ్ ఉన్నట్టు. సో ఇలాంటి పర్సన్ ప్రియదర్శి అక్కడ లేరు. అవును, చాలా బాగా చేస్తారు. ఇన్ఫాక్ట్ నాకు జాతిరత్నాల్లో వెరీ స్ట్రైకింగ్లీ ప్రియదర్శి గురించి నేను చాలా మాట్లాడాను బయటికి వెళ్ళిన తర్వాత. ఐ వాజ్ సో కన్విన్స్డ్ ఆఫ్ దట్ క్యారెక్టర్. నాకు ప్రియదర్శి కనిపించట్లే అంటే, ఆల్దో హీ డజంట్ ప్రాబబ్లీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ లైన్స్ ఆర్ లైక్ ఎక్కువ యాక్షన్ పార్ట్స్ లేకపోయినా కూడా హిస్ ప్రెజెన్స్ వాజ్ లైక్ దేర్. అండ్ అంటే కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఐ డోంట్ థింక్ అంటే గుడ్ యాక్టింగ్ ఇస్ like comes with a bunch of things, like even as a person he's amazing. Like whatever the short span of time we've spent, I really think is a gem. Like yeah. Even we agree that like one of the great, like very great actor working right now. So 35 shooting విషయానికి వస్తే అంటే షూటింగ్ గురించి ఎందుకు అడుగుతున్నా అంటే, సో మీరు కథ విన్నారు, స్క్రిప్ట్ ఓకే చేశారు, మీకు నచ్చింది, యూఆర్ ఆన్ బోర్డ్ విత్ డైరెక్టర్, ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది. సో అప్పటి వరకు జరగాల్సిన డిస్కషన్స్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ జరిగిపోయాయి. సో వన్స్ యూ గెట్ ఆన్ టు ద ఫ్లోర్ అంటే మనీ ఈస్ బర్నింగ్ ఎవ్రీడే, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్, అండ్ ఆ రోజు షార్ట్ పడాల్సిందే, అనుకోవాల్సిన షార్ట్లు తీయాల్సిందే, ఎంతమంది యాక్టర్లు వస్తారు చేయాల్సిందే, అవన్నీ చేయకపోతే సంథింగ్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు బౌండ్ స్క్రిప్ట్ అండ్ ఇంప్రొవైజేషన్, ఇలాంటి వీటికి అసలు ఎలాంటి స్క్రిప్ట్ లోనే తెలిసిపోతుంది నాకు. ఇప్పుడు దేర్ వాజ్ అనదర్ ఫిల్మ్ ఐ వాజ్ డూయింగ్, డైరెక్టర్ వుడ్ కమ్ అండ్ సే దీస్ ఆర్ ద బేస్ లైన్స్, ఇవి ఉన్నాయి, నౌ మీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి యూ ఓన్ ఇట్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఐ నీడ్ టు గెట్ దిస్ కాంటెక్స్ట్, ఇది రావాలి. అండ్ ఆటోమేటిక్లీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యూ విల్ నో దట్ యూ కాంట్ ఎక్సీడ్ అ సర్టన్ లెంగ్త్. ఆ లెంగ్త్ లోనే ఉంటూనే ఆ టైంలోనే విత్ ఇన్ దట్ టైమ్ ఫ్రేమ్ యూ హ్యావ్ టు లైక్ డెలివర్ దట్ కాంటెక్స్ట్ ఇన్ ద వే దట్ యూ వాంట్. అదొకటి ఉంటుంది. 35 is like pin to pin. You just, there was no scope for dialogue చేంజ్ చేసేది ఏమి ఉండదు. యాక్టింగ్ లో ఏమైనా పాజెస్ కానీ స్టేజ్ కానీ దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ యువర్ నీ గేమ్, అది నీకు సంబంధించిన డిపార్ట్మెంట్. బట్ లైన్స్ ఆర్ వెరీ ప్రిసైజ్. నందు విల్ లైక్ వాంట్ ద ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్. సో దట్ ఇప్పుడు డార్క్ చాక్లెట్ ఏదైతే మేము అనౌన్స్ అయిందో రానా దగ్గుబాటి ప్రెజెన్స్, అందులో కూడా ఎగ్జాక్ట్ సేమ్ లైన్స్. ఏమైనా ఉంటే ముందు మాట్లాడుకోవాలి తప్పితే
సో ఆ ఫ్రీ వచ్చినప్పుడు దేర్ కుడ్ బి ఫిల్మ్స్ వేర్ యూ హ్యావ్ దట్ లిబర్టీ టు యాడ్ యువర్ ఓన్ స్టాఫ్ అండ్ లైక్ కొన్ని రామ్ కామ్స్ ఉన్నప్పుడు, లేదంటే గర్ల్ బాయ్ కాన్వర్సేషన్స్ ఉన్నప్పుడు, లైక్ యూనో కంటెంపరీగా సెట్ చేసినప్పుడు, దట్స్ డిఫరెంట్. యూ కెన్ స్టిల్ సే సమ్ రిలవెంట్ థింగ్స్, వేద్దాం ఇది బాగుంటుంది, దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ కదా అంటే డైరెక్టర్ యా గో ఇన్ దట్ ఫ్లో, ఐల్ సీ ఇఫ్ ఇట్స్ ఏమైనా ఉంటే ఎడిట్లో చూసుకోవచ్చు అనుకొని అలా అలా చేసి. సో సినిమా బట్టే సినిమా బట్టి ఉంటుంది. సమ్ పీపుల్ వెరీ పర్టికులర్. ఇప్పుడు అందులో కొన్ని జెస్చర్స్ కూడా రాసేస్తారు. ప్రసాద్ ఆ టైంలో ఉంగరం ఇలా పెట్టుకుంటూ అనుకుంటూ ఆలోచించాడు అనో రాస్తాడు, లేదా ఆ పాత్ర ఒక పాత్ర వెళ్ళి బాబు కన్ను దగ్గర తుడిచి ఈ డైలాగ్ చెప్పింది, ఇట్లా కూడా ఉంటాయి. యూ జస్ట్ హ్యావ్ టు మేక్ ఇట్ యువర్ ఓన్ అండ్ నాట్ లుక్ లైక్ యూర్ ఫాలోయింగ్ ద స్క్రిప్ట్ అనేది తెలియకుండా హైడ్ చేస్తూ చేసుకోలేదు. రైట్. అంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు అంటే ప్రొడక్షన్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ పీపుల్, అండ్ ఇందాక చెప్పినట్టే దేర్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్. సో 35 విషయానికి వచ్చేసరికి మీరు యాక్టర్ కూడా అయ్యి ఉండి అండ్ ఆల్సో మీరు ప్రొడ్యూసర్ కూడా అయ్యి ఉన్నందుకు ఐ థింక్ వెన్ యూర్ ఇన్ దట్ స్పేస్ there are maybe assumption ante maybe there are too many things going on in your head and no actually no అది 35 కి ముందు చూసుకున్నా చేయాల్సిన ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి సంబంధించిన వర్క్స్ అని తర్వాత చూసుకున్నా. బట్ ఆన్ సెట్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ కట్ ఆఫ్ అయిపోయింది బికాస్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు గివ్ మై బెస్ట్ యాక్చువల్లీ అక్కడ. బికాస్ నాకు దొరక్క ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది, ఆడిషన్ చేసి కష్టపడి సంపాదించుకున్నాను ఈ సినిమా. అంటే oh you auditioned for it? Yeah. Oh nice. So when you're making a film like this, you think the director will cast so no idea. Not just audition, we had a test shoot also. Test shoot. Yeah. Look test everything and నాకు when DOP నిఖిత్ కావచ్చు వచ్చి చెప్తున్నప్పుడు then I was like okay, they are liking what I'm doing అనేది. then ఆ reassurance తో ఆ confidence తో అట్లా ముందుకెళ్ళి very important film for me and my career because I never got a script which is as good as 35 till date, right. To be a part of as an actor. So కుదిరిందంతా, టెక్నీషియన్స్ కుదిరారు. మై ఫేవరెట్ వివేక్ వాజ్ ఆన్ బోర్డ్, నికేత్ ఇస్ మై ఫేవరెట్, హీ వాజ్ ఆన్ బోర్డ్. సో నా క్యారెక్టర్ కి ఎంత స్కోప్ ఉంది అనేది కూడా నాకు తెలీదు, బట్ ఐ జస్ట్ హ్యాడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇన్ఫాక్ట్ లైక్ చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు లైక్ నందు నందు ఎడిట్ అయిపోయిన తర్వాత మాట్లాడంగానే ఉన్న క్యారెక్టర్ స్కోప్ కన్నా కూడా ఎక్కువ తీసుకున్నావు నువ్వు, యూ వర్ ఏబుల్ టు కమ్ అవుట్ మోర్ దాన్ వాట్ వాజ్ ఆన్ పేపర్ అనేది ఇట్స్ అ కాంప్లిమెంట్ దట్ ఐ ఇంటర్నల్ టీమ్ లెవెల్లో ఉన్న కాంప్లిమెంట్ అది. బికాస్ నేను కథ విన్నప్పుడు అదన్నా, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాకు సరస్వతి లాంటి భార్య కావాలని లేదా సరస్వతి లాంటి తల్లి కావాలని విల్ బి ద టేక్ అవే అనేది ఎక్కువ ఉంది. బట్ ఐఎమ్ హియరింగ్ లైక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ప్రసాద్. ప్రతిరోజు చిన్ను పీపుల్ అంటే Nandu saw this, but not many people saw. I also slightly saw, but many people are celebrating Prasad Saraswati's love story. Yeah, నేను అదే చెప్పబోతుండే. మీకు ఎంతమంది చెప్పారో తెలియదు, నాకు చాలా మంది చెప్పారు. No, it's growing. Yeah, exactly. I saw a tweet which said ఇది ఒక్కటే ఒక సినిమా అయ్యి ఉంటే ఇంకా కూడా అయ్యి ఉండొచ్చు అని కూడా ఒక ట్వీట్ చదివా. అంటే ఓన్లీ దేర్ రిలేషన్షిప్ రైట్ బావ మరదలది ఏదైతే ఉందో అదే, దట్ వాజ్ ఆల్సో వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఐమ్ సీయింగ్ ఒక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ కి సో మెనీ రీల్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్. అండ్ నేను మొన్న ఎక్కడో రెస్టారెంట్ లో ఉంటే వన్ గర్ల్ షీ కేమ్ అప్ అండ్ షీ సెడ్ ఫస్ట్ టైం ఏమండి అని పిలిచినప్పుడు వాట్ యూ ఫెల్ట్ వీ వర్ ఇన్ టీయర్స్ ఇది చెప్తుంటే ఓకే, సో ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ, జరుగుతుంది. అంటే వాట్ ఎవర్ వీ థాట్, వాట్ ఎవర్ వీ అక్కడ అకంప్లిష్ చెయ్యాలి, ఇది ఇలాగే రావాలి అనుకుని ఏదైతే తపన పడ్డామో that's working out అన్నప్పుడు ఓకే, ఇట్స్ మోర్ కాన్ఫిడెన్స్ అంతే. గోయింగ్ ఫార్వర్డ్ ఓకే, వెన్ వీఆర్ బిలీవింగ్ ఇంక మళ్ళీ ఎక్కువ డౌట్ పడకుండా బిలీవ్ చేయొచ్చు అనే ఒక డబుల్ భరోసా అంతే. యాక్చువల్లీ 35 నేను నిజం చెప్తున్నా, 35 when I wanted to I was put my foot down and I said like we have to make a film like this అనుకున్నప్పుడు entire world was not letting it happen. ఓన్లీ మీ అండ్ నందు స్టూడ్ బై. నందు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు ఇది, ఓన్లీ మేము ఇద్దరం నిలబడ్డాం దీనికి. అప్పుడు సమ్ లైక్లీ ఫోర్సెస్ స్టార్టెడ్ యాడింగ్ వన్ బై వన్. కానీ ఫస్ట్ చాలా డిస్కరేజింగ్, లైక్ డోంట్ మేక్ ఎ ఫిల్మ్ లైక్ దిస్, యూ లూజ్ మనీ, హూస్ గోనా వాచ్ ఎ ఫిల్మ్ లైక్ దిస్, అసలు ఎవడు చూస్తాడు, ఎవరికి అంత ఓపిక ఉంది,
ఏంది స్లోగా ఇట్లా డైలాగ్స్ ఏంటి, ఇదంతా ఏంటి ఏంటి, ప్రసాద్ సరస్వతి ఏంటి, చిన్ను ఏంటి, ఇవన్నీ చాలా అదే మొన్న డైరెక్టర్స్కి ఒక షో వేసాం, టిఎఫ్ఐ డైరెక్టర్స్ అందరు చాలా బాగా మాట్లాడారు. అప్పుడు కూడా చెప్పా, అసలు చెయ్యొద్దు, చేస్తే ఈ బడ్జెట్లో చెయ్యాలి, అది కూడా ఇంటెలిజెన్సే అని చెప్పారు. నేనేమో ఇంత షోర్ షాట్ విన్నింగ్ స్క్రిప్ట్ ఇది, అందరు చూస్తారు, అంత వరల్డ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ సినిమా అని నాకు నందుకు కనిపిస్తుంది. రైట్. కానీ ఎవడు అది బాగుందంటారు మళ్ళీ, కానీ చేసి పాయింట్లెస్ అంటారు. బాగుందంటే మరి చేసి పాయింట్లెస్ ఏముంటది అని నాకు అర్థం కావట్లే. అంటే మీరు తీసిన 3 సినిమాలు చూసినా కూడా ఇట్ ఫీల్స్ లైక్ దిస్ వుడ్ బి ద మోస్ట్ కామన్ ఫీడ్బ్యాక్ యు వుడ్ గెట్. అంటే పరేషాన్ కానీ I had producers calling me and asking how did you able to judge this film on it, like what made you feel that this film could be done on it. Nobody was making Parashan at the time. ఎవరు ఎత్తుకోవట్లే ఆ సినిమా. నోబడీ ఈస్ మేకింగ్ టుడే ఆల్సో, బట్ అంటే జస్ట్ సీయింగ్ దట్ పాపం తను తిరుగుతున్నాడు, అది స్టార్ట్ అవ్వట్లేదు, నాకేమో ఇంత బాగుంది కదా ఎందుకు చేయట్లేదు ఏం అర్థం కావట్లే. And the catalog Voltaire is building, Right. it feels like that is unique and adi a fresh and or artistic. Cinema is an art form. నేను సినిమా తీస్తాను which has great story and it will move people, ఎంటర్టైన్ చేస్తే అన్నీ ఉంటాయి. బట్ మీరు ఎందాకన్నట్టు స్లైస్ ఆఫ్ లైఫ్ సర్ఫేస్ లేయర్ లో ఉంటే there are many layers below which will speak to the right people if they are looking at the right time or right mood or whatever. So అలా అనిపిస్తుంది. అండ్ again judging that kind of cinema and putting money and also shooting కూడా ఒక రోజులో అవ్వదు కదా, obviously it takes years together and years together. ఇలాంటి కన్విక్షన్ ని, ఆ మోటివేషన్ ని మీలో మీరు పెంచుకుంటూ, you being on board with the director for so long, I think isn't that the toughest part? It is not actually. ఎందుకంటే నేను సిద్ధు, మై పార్ట్నర్ ఆన్ వాల్టేర్, సిద్ధు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లైక్ క్లాస్ 2 నుంచి ఫ్రెండ్స్ మేము ఇద్దరం. సో అండ్ మా టిపికల్ ఫోన్ కాల్ విల్ గో అబౌట్ 1 hour 1.5 hour యావరేజ్. మేము దేని గురించి మాట్లాడుకుంటాం అని వింటే అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఏదైనా మాట్లాడుకుంటున్నారా ఇలా అన్నట్టు ఉంటుంది. ఇట్ కుడ్ బి, అంటే వి ప్రాబ్లీ లుక్ ఎట్ ఎన్ ఇమేజ్ విచ్ మేక్స్ నో సెన్స్ ఫర్ అవర్స్ టుగెదర్. సో ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్ అయితే ఉంది. సో ఒకటి నచ్చిందని, లైక్ ఏదైనా పాట, మీరే చాలా మంది తెలుసు, చాలా మంది చేస్తుంటారు, ఏదైనా పాట నచ్చితే లూప్స్ ఎన్నిసార్లు వేస్తారు. సో ఇప్పుడు అలాగే ఒక స్టోరీలో ఒక డైలాగ్ నచ్చితే దానికోసం 100 times ట్రావెల్ చేయడానికి యూఆర్ ఓకే కదా, బికాస్ యూఆర్ గెటింగ్ దట్ హై ఈచ్ టైమ్. నౌ ఆఫ్టర్ వన్ పాయింట్ ఇట్స్ నాట్ అబౌట్ ద హై బట్ అబౌట్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే దట్ అదర్స్ ఆల్సో ఏబుల్ టు ఫీల్ దట్ హై. ఇది ఇస్తే బాగుంటది కదా, బట్ అది ఇంకోటి రావచ్చు, దాని నుంచి కంప్లీట్ వేరే రావచ్చు. మనం బర్గర్ చేద్దామని వెళ్తే బర్గర్ తయారు చేసి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుంటే అది ఆవకాయ అవ్వచ్చు. బట్ ఆవకాయకి నువ్వు ఓపెన్ ఉన్నావా, నేను ఓపెన్ ఉన్నా, బట్ ఇనీషియలీ మనం ఇలా చేద్దాం అనుకున్నాం, బట్ అదేదో వేరేది వస్తుంది, బట్ అది కూడా బాగుంది ఎందుకంటే అందులో ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయి, బట్ ఇట్స్ గాట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, సంబడీ హస్ డన్ సంథింగ్. స్టార్టింగ్ పాయింట్ అదే, ఎండింగ్ పాయింట్ వేరేది రావచ్చు, బట్ ఇట్ విల్ హ్యావ్ ద DNA ఆఫ్ దిస్. But because another actor or technician came on board and he's doing something, and you're able to see that his vision is shaping it slightly differently, but it's more fun. That's where the directors are also, I feel like, if for example నీ మైండ్లో ఉన్న ఇమేజే నువ్వు సినిమా తీస్తున్నావు అనుకో, అందులో మజా ఉంది. యూఆర్ ఇమాజినింగ్, నువ్వు కళ్ళు మూసుకొని ఇట్లా విజయనగరంలో నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, నాకు తెలిసిన లొకేషన్లు ఇవి, ఇక్కడ నుంచి మిడ్ షాట్లో ఇలా నడుచుకొని ఆ లోపలికి వెళ్తే అక్కడ అమ్మాయి కనిపిస్తుంది, వెనక్కి తిరిగి చూసారు కనిపించదు, ఇట్లా వేసుకున్నప్పుడు దానికి ఒక షాడో వేసుకొని లైట్ వేసుకొని ఏదో చేసుకుంటాడు కదా మైండ్లో. యాజ్ ఇట్ ఈజ్ అదే తీస్తే ఇంకా ఫన్ ఏ ఉంది, ఆడికి బోరు కదా ఫస్ట్ ఎన్విజన్ చేసినాడికి. సో వాడు అనుకొని మొదలవుతాడు, బట్ ఇంకోటి ఏదో వస్తుంది. బట్ ఇఫ్ ఇట్స్ మోర్ ఫన్ ఆర్ లైక్ ఫన్ డిఫరెంట్లీ, ఇఫ్ ఇట్స్ ఫంక్షనింగ్ డిఫరెంట్లీ దెన్ అండ్ యూఆర్ ఓపెన్ మైండెడ్ అబౌట్ ఇట్. సో ఆ ఓపెన్ మైండ్నెస్ అయితే నాకు సిద్ధుకి ముందు నుంచి, మేమిద్దరు మాట్లాడుకునే ఐడియాస్ కానీ ప్లాట్ ఐడియాస్ కానీ ఇప్పుడు అసలు ఇది చేయడానికి సీడ్ ఏంటంటే, వెన్ ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్ అండ్ ఐ వాజ్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాజ్ గెటింగ్ అండ్ ఇట్ వాస్ నాట్ అంత హై రావట్లేదు అనుకున్నప్పుడు, రోజు నేను సిద్ధు ఐడియాస్
ఆ క్యారెక్టర్కి ఏమవుతుంది అని మేమే వీ యూస్ టు హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లాట్ ఐడియాస్ రిటర్న్ లైక్ హిమ్ అండ్ మీ పుట్ టుగెదర్ నోట్స్లో అట్లా వందలు ఉంటాయి. సో నాట్ దట్ విల్ మేక్ దోస్ ఫిల్మ్స్, బట్ ఇవి మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవడైనా మా లైన్స్లో మా ఆలోచనకు దగ్గరలో ఎవడైనా తగిలితే వెంటనే రైట్ అది తెలిసిపోద్ది వెంటనే. ఇమీడియట్లీ యుల్ నో అరే దిస్ గై ఇస్ మన టైప్ లా ఉన్నాడు, ఈడు మన ట్రైబ్ అయ్యాడు లాగేసుకున్నాడు అంటే దేర్ ఇస్ నో తెలంగాణ ట్రైబ్, దేర్ ఇస్ నో ఆంధ్ర ట్రైబ్, బట్ దేర్ ఇస్ దట్ సింక్. అంటే సేమ్ మ్యూజిక్, లేదంటే ఇక్కడ అసలు మ్యూజిక్ వద్దంటున్నాడు మనం అలాగే అనుకున్నాం సంథింగ్. అంటే నోబడీ నోస్ బేసికలీ, ఇట్స్ ఆల్ ఫిగరింగ్ అవుట్ కదా. లైక్ హూ నోస్, లైక్ మనం ఏమి స్కూల్స్ కి వెళ్ళా, ఫిల్మ్ స్కూల్స్ కి వెళ్ళా. ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ మాస్టర్ క్లాసెస్ ఇన్ ప్రొడక్షన్. జస్ట్ అది బాగుందా అంటే బాగుంది, మనకి బాగుందంటే ఇంకోటి బాగుంటదేమో, యాజ్ సింపుల్ యాజ్ దట్ యాక్చువల్లీ. మీరు బర్గర్ అనుకొని ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారు, షూటింగ్ అయిపోతుంది, బట్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ like you deliberately try to find the burger again, or no it's a jazz music. Then if I'm trying to find the burger, then there's a problem. Right. But బర్గర్ లోవి కొన్ని తగులుతున్నాయి అక్కడక్కడ, టొమాటో ఫ్లేవర్ తగులుతున్నారే, మనం అప్పుడు అనుకున్నది ఉంది వస్తున్నది, అది కూడా ఉంది. బట్ వివేక్ చేయడం వల్ల ఇది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, ఇది కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది, అసలు ఇట్లా అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నందు ఏదో చెప్తున్నా, ఒక ఆలాప్ వస్తుంది ఆ పిల్లడు తప్పిపోయినప్పుడు. Now imagine that same scene with another music. వివేక్ ఆ మ్యూజిక్ ఇవ్వడం వల్ల ఆ సీన్ వేరేగా అనిపిస్తుంది. ఇప్పుడు కథగా ఓకే ఆ పిల్లాడు తప్పిపోయాడు, దట్స్ వన్ థింగ్, బట్ దట్స్ నాట్ ద ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ కదా. యు ఆర్ గెటింగ్ ద అంబియన్స్, యు ఆర్ గెటింగ్ ద సౌండ్ డిజైన్, యు ఆర్ గెటింగ్ ద మ్యూజిక్, యు ఆర్ గెటింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గుడ్ మిక్స్. కరెక్ట్. సో సిట్టింగ్ ఇన్ అ థియేటర్ మీ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది, ఆ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటి కాంట్రిబ్యూషన్ కదా. అంటున్నా నికేత్ ఏం చేశాడు, నికేత్ ఈ ఫ్రేమ్ భలే పెట్టాడు, అదే అప్పుడు కథ లెవెల్లో అనిపించినవన్నీ ఇంకా. సో ఐ ఫీల్ దట్స్ వై వీ లవ్ ద ఫిల్మ్స్ వీ మేక్, బట్ ద పీపుల్ హూ లవ్ ఇట్ మోర్ దెన్ అస్ యాక్చువల్లీ. ఎందుకంటే వీ స్టిల్ నో ద బీట్స్ ఆఫ్ ఇట్, వీ స్టిల్ నో దీస్ చాయిసెస్ వర్ టేకెన్, వీ స్టిల్ నో ద లేయర్స్ ఎగ్జిస్ట్, బ్లూ ప్రింట్ తెలుసు. సో బ్లూ ప్రింట్ కొంతమంది ఆడియన్స్ తెలియదు కాబట్టి దే జస్ట్ ఫైండ్ ఇట్ మోర్ మ్యాజికల్. వీ ఫైండ్ ఇట్ మ్యాజికల్ టు. ఇప్పుడు అమ్మాయి ఇలా నేను ఈ చక్కెర పొంగల్ తినేందుకు శ్రీనివాసుడైనా ఏడుకొండలు దిగి రావాల్సిందే అన్నప్పుడు తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకుని అక్కడి నుంచి నడిచి వెళ్తున్నప్పుడు సాంగ్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది. నాకు ఎప్పుడూ గూస్ బంప్స్ వస్తుంది అక్కడ. ఇట్స్ దట్ కెమెరా, ఇట్స్ దట్ సాంగ్, ఇట్స్ దట్ డైలాగ్. ఆ డైలాగ్ నా ఫేవరెట్ డైలాగ్. సో యాక్చువల్లీ ఎప్పుడైనా కాన్షియస్ అవ్వలా, ఎప్పుడైనా కాన్షియస్ అయ్యానా అంటే ఒక్క డైలాగ్కి. కాన్షియస్ అంటే కాన్షియస్ కాదు. సో నివేతకు కూడా తెలుసు, నందుకు కూడా తెలుసు నా ఫేవరెట్ లైన్ అదని. సో వీఆర్ అబౌట్ టు షూట్ దట్ లైన్ అనమాట. సో నందు నేను చేస్తా, మళ్ళీ నాకు చూపెట్టకు, నీకు నచ్చితే వదిలేసి, బికాస్ నాకైతే తెలీదు, నేను జస్ట్ ఐల్ గెట్ ఇన్ టు దట్ ఫీల్, వెళ్ళి నేను చేసేస్తా అని చెప్పి 2 takes ఉన్నట్టున్నాయి నాకంతా, చేసేసి వెళ్ళిపోతా. దట్ లైన్ ఐ లవ్. అండ్ కొన్ని అట్లా నివేతవి నామకరణం సీక్వెన్స్ మోస్ట్ ఫేవరెట్. దానికి నేను నెరేషన్ లెవెల్లోనే ఎయిట్ చేశాను. బ్యూటిఫుల్ అసలు. ఒక టేక్ ఉండే, సింగిల్ టేక్ ఉండింది, 2 takes ఉండింది. అండ్ బోత్ ఆఫ్ దెమ్ షోడ్ మీ దట్ టేక్ బికాస్ దే నో ఇట్స్ మై ఫేవరెట్ సీన్. అండ్ దెన్ దే సెడ్, దే ఆస్క్డ్ మీ ఇందులో నీకు ఎక్కువ ఎమోట్ అవుతున్నావు అంటే, దెన్ ఐ సెడ్ నాకు ఇందులో ఎక్కువ ఎమోట్ అవుతున్నా అంటే, నేను ఆ స్క్రాచ్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఎయిట్ చేశాను కూడా. నివేత ఏం లేదు, మ్యూజిక్ లేదు, ఏం లేదు, జస్ట్ ఆ ఛార్జింగ్ షాట్ కి వాళ్ళు ఐప్యాడ్ లో అట్లా చూపించిన లొకేషన్ లో నేను అలా చూస్తున్నా, అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా చూస్తున్నా, అలా కళ్ళు తుడిచేసుకున్నా. దిస్ ఇస్ వర్కింగ్ మ్యాన్. దిస్ వన్ మోర్ టేక్, సీ దట్ ఆల్సో అండి, అది కూడా చూసి బట్ దట్ వాజ్ అలా. సో అంత లవ్ చేసినప్పుడు అంటే అందుకనే లైక్ కొన్ని ఏదైనా పోస్ట్ వచ్చినప్పుడు ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ వీ బీన్ షేరింగ్ సో మచ్, బట్ పాపం వీళ్ళకి ఇట్లా అనిపించి పెట్టారు, ఇది కూడా షేర్ చేద్దాం. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి ఎన్ని నెలలకు కూడా రోజు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు 35 కోసం, లేదంటే యూనో సంథింగ్ అది పల్లెటూరు పిల్లగాడ కోసం, somewhere or the other something keeps coming and we keep enjoying the fact that okay, we were part of this process అని ఈ జర్నీలో.
ఇదే అంటారు కదా, ఫిల్మ్ మేకింగ్ లైక్ బేబీ, బట్ when it is out into the world, it becomes its own person. yes It takes its own shape, it does whatever it Yeah. does to many people, and ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీ దాకా వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. అదే అంటే అందుకే అసలు యూ నెవర్ నో వాట్ హ్యాపన్స్ యాక్చువల్లీ. ఐ మీన్ స్టోరీస్ అనుకుంటారు, ఓకే స్టోరీ ఇస్ వన్ టూల్, రైట్ క్యారెక్టర్స్ వన్ టూల్, ఓకే యూ నెవర్ నో అది ఎలా రియాక్ట్ అవుతారో జనాలు దానికి, రైట్ ఏదైనా అవ్వచ్చు. కరెక్ట్. సో ఎనీబడి కెన్, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ కన్విక్షన్ వాంటింగ్ టు డూ ఎనీథింగ్, వెళ్ళి చేస్తే కానీ తెలియదు అదేంటో అనేది. సో ఎవ్రీబడి, నేను అదే అంట, నేను వద్దాం అనుకుంటున్నాను, రైటింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే అనుకోవడానికి చేసే రైట్ చేస్తే యూ నెవర్ నో అంటే. బట్ నువ్వేమంటావు, నా దగ్గర మ్యాటర్ నాకు తెలియదు, నీ దగ్గర మ్యాటర్ ఉందో లేదో నీకు తెలుసో లేదో నీకు తెలుస్తుంది. అండ్ ప్రాబబ్లీ యూ విల్, then I will find you and I will be like, dude నీది భలే ఉందని నేను వస్తాం. బట్ డోంట్, ఆ సెల్ఫ్ డౌట్ లో డోంట్ డ్యామేజ్ యువర్ కన్విక్షన్. రైట్. బౌండరీ బయట ఉండిపోయి చేయొచ్చా లేదా అంటే దెన్ యువర్ ఎనర్జీ ఫ్లో డిస్టర్బ్ అవుతున్నది కదా. యూ హ్యావ్ సంథింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ అండ్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ దట్. సే యూ ఆర్ ఎ డాన్సర్, యూ వాంట్ టు డాన్స్ యువర్ హార్ట్ అవుట్, యూ వాంట్ టు, దెన్ డోంట్ స్టాప్ దట్ విత్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ నేను am I good enough, ఇవన్నీ అనుకుంటే దెన్ don't know. I mean, and experience of doing that maybe it'll give you a lot of joy. Right. Whether the receiving end is another part of it. రైట్. సో ఆ కెమెరా ముందు ఉన్నప్పుడు, ఆ టేక్ చేసినప్పుడు, ఆ కొన్నిసార్లు టేక్ చేస్తున్నప్పుడు కూడా ఐ గెట్ లైక్ లిటిల్ సర్రియల్ మూమెంట్స్. ఆ చిన్న ఎమోషనల్ ఇవి కొన్నిసార్లు లైక్ ఫస్ట్ టేక్ లో యూజువలీ అవుతుంది, తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టు రీక్రియేట్ దెన్ చిన్న మెకానికల్ అవుద్ది కానీ, బట్ ఇఫ్ యూర్ ఏబుల్ టు దట్, ఐ థింక్ that's where you have to keep honing. Each time can you bring the same emotion, or be that meditative level of conviction. Right. ఒకటి అనుకొని అది పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఓకే టేక్ ఏదో కట్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, బట్ కెన్ యూ రీవిజిట్ ఇట్ ప్రిసైజ్లీ అగైన్, విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లెర్నింగ్ యాజ్ అన్ యాక్టర్ గా. అంతకుముందు మనం పరేషాన్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఎటు చూసినా మందే ఉంది అనేది అన్నారో, ఆ రియాక్షన్ ఏదో వచ్చినాయో, ఇది ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అయిన కొన్ని నెలల తర్వాత ఏదో సమ్ ర్యాండమ్ రివ్యూ అవుతుంటే దాంట్లో మందు గురించి, ఈ సినిమాలో ఏంటి ప్రతి షాట్లో మందు, ఆ సినిమాలో కూడా అంతే ఉంటుంది, ఈ పరీక్షలు కూడా అంతే ఉంటుంది. బట్ ద పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ అది పెట్టిందే అందుకు, అండ్ దానివల్ల ఆ పాత్రలు ఏం చేస్తున్నాయా అన్నట్టు ఉంటుంది. సో అగైన్ నిజంగా చెప్పాలంటే పరేషాన్ మచ్ బిఫోర్ రిలీజ్ ఆర్ నాన్ థియేట్రికల్స్ గాట్ సోల్డ్. సో నాన్ థియేట్రికల్స్ గాట్ సోల్డ్ అయినప్పుడు కూడా ఒక 800 మంది సినిమా చూసారు. ఎవడు ఎందుకు ఎత్తలేదు మరి, అదంటున్నా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆన్లైన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్లైన్, అండ్ ఐ హ్యావ్ టు సే దిస్ బికాస్ ఇప్పుడు ఒక నెగిటివ్ కమెంటో లేదంటే ఎవడో మందు గురించి టాపిక్ స్టార్ట్ చేస్తే దేర్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ అదర్స్ ట్రైయింగ్ టు ఫాలో దట్, సేయింగ్ కరెక్టెడ్ చెప్పింది, కరెక్ట్ ఒక చిన్న సంబంధం లేకుండా ఒక. అండ్ ఇప్పుడు వాళ్ళందరికీ నేను కాంటాక్ట్ చేసి భయ్యా నీకు అంటే ఏం పెట్టాను నేను అంటాడేమో, అతను ఎవరో మందు అన్నారు మీరు అంటే కరెక్ట్ ఏమో అనిపించింది, ఓకే పెద్ద ఆలోచించలే. హ్యావ్ టు లైక్ బీ వెరీ పర్టికులర్లీ థాట్ చేసి ఆడు పెట్టాడని మనం అనుకోవడం లేదు. థాట్ చేసనే కాదు, ఇట్ ఇస్ లైక్ సోషల్ మీడియాలో ఇట్ ఇస్ ఇన్సెంటివ్ టు మోరల్లీ కరెక్ట్ ఆన్సర్ పెడుతుంటే కరెక్ట్ అంటే ఇట్ ఇస్ ఇన్సెంటివ్. అరే వీడియోలో కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడెవడో ఏదో పోస్ట్ పెడితే రీచ్ ఎక్కువ వస్తే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ రీచ్ వస్తుంది అనమాట అని చెప్పి పోస్ట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి దట్ హీఈస్ యాక్చువల్లీ రెజొనేటింగ్ విత్ కరెక్ట్ వాడు ఓకే ఈ పర్టికులర్ మందు టాపిక్ గురించి కాంట్రవర్షియల్ గా పెడితే ఎక్కువ రీచ్ వస్తుంది, నాకు ఎలాగో ఫాలోవర్స్ లేరు కదా, సో ఐ హ్యావ్ టు బిల్డ్ మై ఫాలోవర్ బేస్ అని చెప్పి అనుకొని, and it's become a fancy thing, and that's actually as we're talking it's a very small population. Whatever videos gaani tweets gaani chaala chinna population. నేను ఆ టాపిక్ మళ్ళీ ఏం తీసుకొచ్చానంటే, అది మీరు అనుకుంటున్నప్పుడు అది క్లియర్ గా మీకు కనపడలేదు, బట్ చేసిన తర్వాత అవతల నుంచి రియాక్షన్ వస్తే ఇలా కూడా అనుకుంటారా అని మీకు అనిపిస్తుంది అంటున్నా. లైక్ సో పీపుల్, నేను అసలు అది ఆలోచించిన ఎందుకు ఆలోచించిన అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ అ చైన్ రియాక్షన్ ఫర్ నో రీజన్ ఆల్సో, ఐ డోంట్ నో, ఆర్ ఇట్ కుడ్ బి లైక్ బికాస్ ఆ సీజనల్ లో అలా అనిపించి they could be venting out because of a cumulative effect of a bunch of other films. అది వచ్చి మన దాని మీద పడి ఉండదు. సో అది వాళ్ళని తప్పు పడడానికి ఉండదు. See, I'm never like ఏ ఒపీనియన్స్, ఐ జస్ట్ ట్రై టు అనలైజ్ వెదర్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక ఒపీనియన్ పెట్టాడనుకో, నేను చూస్తా వాడి ఒపీనియన్ ఎక్కడి నుంచి వస్తుంది, వాట్ ఈస్ హిస్ అప్బ్రింగింగ్, వాట్ ఈస్ హిస్ సెన్సిబిలిటీస్ అండ్ టేస్ట్ అని చూస్తా. దెన్
ఐ ఫీల్ లైక్ జస్టిఫైడ్. ఓకే, వీడికి ఇది నచ్చింది, ఇది నచ్చింది, ఇది నచ్చింది, ఆబ్వియస్లీ ఇది నచ్చదు Right, అనేది right, కూడా right, నాకు right, తెలుస్తుంది. right, right. సో ఐఎమ్ లైక్ ఓకే కూల్ అని కూడా. వీడికి మనలాంటివి నచ్చుతున్నాయి బట్ ఇది నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు అనేది ఏదైనా కొంచెంసేపు ఆలోచిస్తానేమో కానీ సరదాగా టు హెల్ప్ మీ, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ ఓన్లీ అ లెర్నింగ్. రైట్. అండ్ సమ్ టైమ్స్ ద రివ్యూవర్స్ ఆర్ సేయింగ్ వెరీ ఇన్సైట్ఫుల్ థింగ్స్. చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ థింక్ ఫిల్మ్ కంపానియన్ పరేషాన్ రివ్యూ, he called it the best film of the year actually. He gave it the first best film of the year. సో తన రివ్యూ చూసినప్పుడు ఓకే తిని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఇంకోళ్ళు ఎవరో ఓకే వీళ్ళు మళ్ళీ ఆలోచించలే, ఇందులో ఇది అనిపించింది బట్ మనకు తెలుసు ఆ విషయం. అలా ఒక ఒక ఇది ఉంటుంది అంటే ఇది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో XYZ సినిమా ఉంది, వాళ్ళు ఇంటెన్షనల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ సీక్వెన్స్ని కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా పెట్టుకున్నారు అనుకుందాం. Because their motto is to have a very simple crime sequence. By design, crime sequence simple అయిపోయింది, ఇంట్రెస్టింగ్ గా లేదు, దాంట్లో నాకు మజా రాలేదు అంటే. బట్ his motto is not that. He just had that in place for the other trope to work. Yes. No, but you are talking about that, you are not talking about this. But నేను చూసినప్పుడు అదే చూస్తా, ఇది కావాలని ఇది ఇలా పెట్టుకున్నారు ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వాలి. ప్లస్ దే డోంట్ వాంట్ అది కాంప్లికేట్ చేసి ఇది కాంప్లికేట్ చేస్తే మొత్తం కలిపి ఒక వేరే కాంప్లికేషన్ వచ్చేస్తుంది. సో యూ సీ దీస్ థింగ్స్ అండ్ దెన్ యూ సీ దట్ హీ డిడ్ంట్ సీ అండ్ ఇట్స్ ఓకే. Right. So since your producer hat is back and probably this time at least 2024-2025 will also not a good time to release films. జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు, చాలా తక్కువ మంది వెళ్తున్నారు. నాకు ఇది ఎప్పుడు ఇది ఒక దీనిలాగే ఉంటుంది, జనాలు థియేటర్కి. ఇట్ ఈస్ లైక్ సేయింగ్ ఏ వస్తే జాబ్స్ పోతే ఆర్ 90s 2000s వస్తే జీరో. జనాలు థియేటర్కి టైం ఉందా, మనకి కార్డ్స్ అయిపోతున్నాయా? సో బేసికలీ నేను ఏమంటున్నా అంటే జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు అనేది ద వే ఐ లుక్ ఎట్ ఇట్. ఇట్స్ లైక్ చాలా కాంటెంట్ ఇస్ బీయింగ్ మేడ్ నౌ. ఇప్పుడు నీ కాంటెంట్ థియేటర్కి వెళ్ళాలా వద్దా అనేది అది నీకు తెలుస్తుంది, రప్పించుకోగలవా లేదా అన్నది నీ బాధ్యత. కరెక్ట్. బట్ అంటే సినిమా అనేది ఒక హ్యాబిట్ కూడా కదా. అంటే ఇప్పుడు హ్యాబిట్ ఇవాల్వ్ అవుతుంది కదా. కరెక్ట్. జనరలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్ ఇవాల్వ్ అవుతుంది, ఓన్లీ బిగ్ ఈవెంట్ ఫిల్మ్స్ కి వెళ్తున్నారు అనేది ఒకటి ఎవరో స్టేట్మెంట్ వేస్తున్నారు, ఎవ్రీబడీ ఈస్ కైండ్ ఆఫ్ అగ్రీయింగ్. కెన్ యూ ఛాలెంజ్ దట్? Can you make a film which will probably break that? It's possible, right? It's not always that the big films or like big ante canvas on films ఏ ఆడుతున్నాయని కాదు, correct, star films ఏ ఆడుతున్నాయని కాదు, correct. Time and again ఏదో ఒక సినిమా వచ్చి it's constantly breaking, correct. But people just want to keep saying that థియేటర్ జనాలు రావట్లే, ఎందుకు రావాలి అనే దానికి if you think ఎలా తీసుకొస్తున్నావు, then that's a work. You have to go through that work. So అదే మై క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎట్ ది ఎండ్ యు ఆర్ పుట్టింగ్ వేర్ యువర్ మౌత్ ఇస్ లైక్ మీరు డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు అండ్ దానిలోంచి ఆ సినిమా పెట్టిన డబ్బుల నుంచి వెనక్కి డబ్బులు రాకపోతే మీరు ఇంకో సినిమా తీయలేరు, రైట్? సో ఫర్ యూ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ టు అనలైజ్ నేను ఏ సినిమా తీస్తే జనాలు నేను థియేటర్కి రప్పిస్తాను. అదే వెదర్ దాట్ ఆర్ ఇది థియేటర్ కాదు ఇది, బట్ ఈ సినిమా తీస్తే మనం నాన్ థియేటర్కల్ బ్రేక్ ఈవెన్ అయిపోతే థియేటర్లో వచ్చినా రాకపోయినా యూర్ ఓకే అనే కాన్షియస్ కాల్ ఉంటుంది అంటున్నా. రైట్. ఇఫ్ యూర్ మేకింగ్ అ ఫిలిం and you know it's a good film and then you know that the OTTs might want to have your film on thing, and then you still actually నేనేమంటానంటే you still will try and అంటే ఇప్పుడు ఇదేం చెప్పలేం కదా, ఇప్పుడు హై మూమెంట్స్ ఉంటేనే సినిమాలు ఆడేస్తాం. కెన్ యూ అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ఇన్ హ్యాండ్, కెన్ ఐ ట్రై టు బ్రింగ్ ద పీపుల్ టు థియేటర్ విత్ వాట్ ఐ హ్యావ్ అన్నదే ఆలోచిస్తా. ఐ డోంట్ వాంట్ థింక్ అబౌట్ కి సినిమా బాగుందా బాగాలేదా ఒకటే ప్రిడామినెంట్లీ. ఇప్పుడు సినిమా బాగుంది కానీ ఇది థియేటర్ బొమ్మ కాదు, లేదా ఓటీటీలో చూడాల్సిన బొమ్మ, ఈ ఏదైతే ఇవి ఉన్నాయో అది ఇంటర్నల్ డిస్కషన్ వచ్చినప్పుడు మనం కాన్షియస్గా ఈ కథ థియేటర్కి వచ్చి చూస్తారా అనుకున్నప్పుడు యుల్ నో వెదర్ హౌ మచ్ బెట్స్ యూ హ్యావ్ టు ప్లేస్. ఇప్పుడు ఓకే ఓటీటీ సేల్ అయిపోయింది,
బట్ నీకు ఇంకా కన్విక్షన్ కొడుతున్నది ఈ థియేటర్లో బాగుంటది కదా, ఈ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా, మనం తీసుకొచ్చాం కదా అలాగా అనే నీ కన్విక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది మోస్ట్ అల్టిమేట్ థింగ్ అంటున్నా. Who would have imagined like there is a possibility of 2000 crores gross for a Telugu film called Bahubali? Nobody imagined. And they have made some. I'm sure they wouldn't have made these calculations. 2,000 కోట్లు కొడుతున్నాం కాబట్టి మనం ఇంత బడ్జెట్ పెట్టచ్చు, ఇంత బడ్జెట్ పెడుతున్నాం రిస్క్, కానీ మన కన్విక్షన్ ఈస్ సేయింగ్ దట్ దేర్ కుడ్ బి ఛాన్స్ ఆఫ్ రికవరింగ్ అనుకున్నాను. రికవరింగ్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. సో అట్లాగే వెన్ యూర్ మేకింగ్ అ ఫిలిం, ఇట్స్ యూ యాజ్ అ మేకర్ ఆర్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్, యూ షుడ్ నో వెదర్ నేను అసలు నా ఫీలింగ్ ఏంటంటే డబుల్ ఇంజిన్ కూడా నేను జనాలను థియేటర్ రప్పించేద్దాం అన్నంత కసి మీద ఉండే నేను. అండ్ ఇప్పటికీ అంటుంటా ఐ థింక్ అది ఎందుకు రాలేదు మనం తెప్పించలేకపోయాం సరిపోదు అంటే కొన్నిసార్లు ఎకనామిక్స్ వర్క్ అవ్వ, యూ కాంట్ స్పెండ్, బట్ దెన్ డూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ఐడియాస్ టు నాట్ స్పెండ్ అండ్ స్టిల్ ట్రిగర్ ద క్యూరియాసిటీ దట్ పీపుల్ కమ్. నీ దగ్గర అలాంటి ఎడిట్ కట్ ఏమైనా ఉందా, నీ దగ్గర అలాంటి టీజర్ కట్ ఏమైనా ఉందా, నీ దగ్గర అలాంటి సాంగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు నీలి మేఘంలో సాంగ్ ఉంది, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, కరెక్ట్ ఇప్పుడు ఉంది. అప్పుడు ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడు ఉండేలా నేను ఏమైనా చేయగలిచానా, ట్రై చేసానా? డిడ్ ఐ హ్యావ్ ఆర్ మై ప్రయారిటీస్ కుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్? ఐ కుడెంట్ హ్యావ్ ఇన్వెస్టెడ్ దట్ ఎనర్జీ అండ్ టైమ్ ఆన్ మేకింగ్ దట్ హిట్ సాంగ్. సో మోర్ పీపుల్ వుడ్ హ్యావ్, కొన్నిసార్లు సాంగ్ హిట్ అయితే జనాలు థియేటర్కి వస్తారనే ఒక ఇది ఉంది, యూనో స్టఫ్ లైక్ దట్. ఇప్పుడు అగైన్ పరేషాన్ 35కి ఒక కొత్త లెర్నింగ్ ఏంటారు అంటే 3.5 అన్ని 3.5 అబోవ్ రేటింగ్స్, రైట్? సో అలా వస్తే ఇంకా ఫ్లడెడ్ విత్ థియేటర్స్ విల్ బి ఫ్లడెడ్ విత్ పీపుల్ అన్నట్టే అనుకుంటాం జనరల్ నా. రివ్యూస్ అన్ని ఫెంటాస్టిక్ వస్తే ఇంకా పబ్లిక్ పిచ్చిగా వచ్చేస్తారు అనుకుంటా. కరెక్ట్. బట్ నార్మల్ గా డీసెంట్ గా వచ్చారు అంతే. రైట్. ఇట్ వాస్ నాట్ ఓవర్వెల్మింగ్ ద థియేట్రికల్ దిస్ థింగ్. సో ఓకే, అలాగని కాదు ఇలాగని. రైట్ రైట్ రైట్. యూ అంటే ఇట్స్ అ మైక్రోస్కోపిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ యూ హ్యావ్ టు గెట్ హ్యాబిచ్యుయేటెడ్ విత్. లైక్ ఎట్లయితే మూవీ మేకింగ్ లో ఉంటుందో చిన్న 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 పీసెస్ అటాచ్ చేసుకుంటూ మూవీ ఎట్లా చేస్తాం. నౌ దిస్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు అసిమిలేట్ అండ్ పుట్ టు యూస్. రైట్. ఐ థింక్ మీరు డబుల్ ఇంజన్ కి ఐ థింక్ 120 రూపీస్ 110 రూపీస్ టికెట్ ట్రై చేసాం. ఐ రిమెంబర్ నేను యాక్చువల్లీ ఫస్ట్ లో మాట్లాడుకుంటున్నప్పుడు అయితే అసలు ఇలా కాదు, లెట్స్ రివల్యూషనైజ్ రోహిత్ అండ్ శశి, దాని మీద స్టార్ట్ చేద్దాం మన ప్రమోషన్స్ అనుకున్నాం. బట్ అగైన్ లైక్ ఆ ఎనర్జీ అండ్ టైమ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు అది వే చేసుకోవాలి ఒకసారి. రైట్. ఈచ్ టైమ్ యూ గో ఇన్ విత్ అ ఫిలిం అండ్ వాంటింగ్ టు ప్రమోట్ దట్ ఫిలిం, దెర్ బి సమ్ రియలీ ఇంక్రెడిబుల్ ఐడియాస్ దట్ విల్ కమ్, అండ్ అవి చేస్తుంటే అలా ఉండేది అనేది ఇట్ విల్ బి. కొన్ని అచీవ్ చేస్తాం, కొన్ని చెయ్యం. ఫైనల్లీ నాకు అర్థమైంది ఏంటంటే ట్రైలర్ టీజర్ సాంగ్స్ చేసేంత ఏది చేయట్లేదు. తెలుగులో ఎస్పెషల్లీ సాంగ్స్, ఐ థింక్ సాంగ్స్ ఇప్పుడు సాంగ్స్ అంటే బిగ్ టికెట్ లేదంటే బిగ్ స్టార్ వెహికల్ ఉన్న సాంగ్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాయి. వేరే సాంగ్స్ వై నీలిమేఘంలో డిడ్ గో, వై తారలైనా స్టిల్ నాట్ పికింగ్ అప్. I don't know. No. It's చాలా మంచి పాట. చాలా మంచి పాట. Why double engine పల్టూరు పిల్లగడ is not being talked. Why నాకు తెలీదు. రైట్. సో సాంగ్ మ్యూజిక్ బాగుంటే మరి వర్కౌట్ అవ్వాలి కదా అనుకుని మంచి మ్యూజిక్ ఇచ్చాం అనుకుంటాం. నేనైతే సైజరాదే సాంగ్ అసలు బస్ట్ అయిపోతుంది, సోసారా పెద్ద హిట్ అవుతుంది. దట్ ఈస్ మోస్ట్ వియర్డ్. నేను వీళ్ళకి కూడా అరే సౌసారా తెలుసారా మీకు అంటే తెలియదు అన్నారు. అరే మీకు ఈ పాట 2022 లో విన్నా, న్యూ ఇయర్ టైంలో నా వాల్టర్ లో రిలీజ్ చేశాను. సో నేను సౌసారాకి నా బెట్ ఏంటంటే ఇది తెలుగులో మనకి ఇంగ్లీష్ లో పింక్ ఫ్లాయిడ్ ది వీ డోంట్ నీడ్ నో ఎడ్యుకేషన్ అని ఒక అట్లా ఇది వెళ్తాది తెలుగులో చూడు అని నేను, ఎందుకంటే నాకు వింటున్నప్పుడు హై వస్తుంది కానీ ఇట్ డిడ్ంట్ ట్రాన్స్లేట్ అండ్ నోబడీ నోస్ వై. డిడ్ వి డూ ద రైట్ బై ద సాంగ్, లేదా మన దాంట్లో లోపం ఉందా, మన ప్రొజెక్షన్ లో లోపం ఉందా, ఆటోమేటిక్ గా అయితే డిస్కవర్ చేయట్లేదు ఎవరు. రైట్. ఐ థింక్ బికాస్ ఆఫ్ ద సో మెనీ సాంగ్స్ ఆర్ లైక్ అది ఇండీగా ఉంది కనిపించడానికి అనే దాని మీద ఒక డిస్కనెక్ట్ కావచ్చు. అంటే పీపుల్ ఆర్ నాట్ డిస్కవర్. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే పాటలు ఉంటాయో వాటిని డిస్కవర్ చేయడానికి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా లేవు. అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్ని, ఎవ్రీథింగ్ ఆన్ స్పాటిఫై ఆర్ వైటీ ఆర్ మ్యూజిక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతకుముందు ఎలా ఉండేది, వెళ్ళి సీడీ కొనుక్కున్న ఆల్బమ్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఇస్ దిస్ ఎఫర్ట్. ఇప్పుడు అన్ని ఆటోమేటెడ్ లిస్ట్ అయిపోయేసరికి అన్ని టాప్ సాంగ్స్ ఆఫ్ 2005, టాప్ సాంగ్స్ ఆఫ్ జనవరి 2025
ఎవరు క్యూరేట్ చేస్తున్నారు? దేర్ ఇస్ అల్గోరిథం దట్ ఇస్ క్యూరేటింగ్ ఇట్. Correct. దేర్ ఆర్ పీపుల్ సిట్టింగ్ బిహైండ్ క్యూరేటింగ్ ఇట్. సో ఆబ్వియస్లీ అక్కడ గేట్ కీపింగ్ వచ్చేస్తుంది ఒక రకంగా. Right. అండ్ నంబర్స్ ఆర్ ప్లేయింగ్. సో ఆబ్వియస్లీ హైయెస్ట్ నంబర్స్ ఉన్నవే పుష్ అవుతూ పైకి వచ్చే Right. రావడం వల్ల, అంటే జస్ట్ థియరీ నాకు తెలియదు. థియరీ But this could- నేను కూడా కంటిన్యూస్ గా ఆలోచిస్తుంటా, ఒక హిట్ సాంగ్ వచ్చినప్పుడు ఈ సాంగ్ ఎందుకు హిట్ అయింది అని. అంటే స్టార్ వెహికల్ ఉన్న సాంగ్స్ తీసేసి వేరే సాంగ్స్ ఒక్కటి చూస్తుంటా. ఓకే, ఇప్పుడు ఒక నాట్ సో పాపులర్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ లో నుంచి ఏ సాంగ్స్ వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అనేది స్లైట్ గా అట్లా చూసుకుంటా ఉంటే ఓకే, ఈ హుక్ లైన్ బాగా నచ్చింది, ఇట్ స్టార్టెడ్ అట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 10 to 15 seconds లాస్ట్ అయింది. అండ్ దాని తర్వాత సాంగ్ లో పెద్దగా ఇంకేం చేంజెస్ రాలే, అగైన్ అండ్ అగైన్ హుక్ లైనే వస్తుంది. సో ఇస్ ఇట్ దట్ హుక్ లైన్ దట్స్ వెరీ ఈజీ టు ఐ థింక్ బేబీ ఇస్ అ బ్రిలియంట్ ఎగ్జాంపుల్. బేబీ సినిమాని తీసుకెళ్ళిందే పాటలు. No. Also, you have to understand not just that. బేబీలో ఆ పాటలతో పాటు లవ్ అనే ఎమోషన్ ఉంది, విచ్ ఇస్ అ వెరీ వెరీ యూనివర్సల్. కానీ బేబీ ఆ పాట ఏదైతే రెండు పేపర్, ఆ పాట 6-8 months ముందు వచ్చింది అండ్ అది ఆల్మోస్ట్ ఎప్పుడు ఆ లిస్ట్ లో కనబడతా ఉంటుండే. No, also because it's a love song too. రైట్. It's definitely a good song. I mean, Sausare is a good song. Correct. Gandharkilla is a great song. Yes. I love Gandharkilla. Yes. ఎవరికి తెలీదు సాంగ్. Yes. అయితే ది పోయిటరీ, అది నేచర్ పోయిటరీ, ఇట్లాంటివి వెళ్ళవేమో, నాట్ పాపులర్ థీమ్స్. ఓరెండు ప్రేమ మేఘలీల అనేది రొమాంటిక్ దాని కింద బాక్స్ లో పెట్టగలుగుతాం, కానీ గాంధారి కిల్లని పెట్టడానికి ఉండదు. And then you don't have the boy girl visual playing. You don't have the popular singer. Right. It's a bunch of things put together. Right. And అట్లా అని చెప్పి పాపులర్ సింగర్స్ పెట్టి చేసినా కూడా కొన్నిసార్లు వెళ్ళట్లా. అట్లానే అంటే సింగర్ బ్యాడ్ అని కాదు, అది ఎక్కడ క్లిక్. ఇప్పుడు వై నీలిమేఘంలో సాంగ్ ఇస్ నౌ బికమింగ్ పాపులర్. మేబీ సినిమా చూసిన తర్వాత రీల్స్ లో పెట్టడం వల్ల అలా వచ్చిందేమో తెలీదు. మేము అనుకున్నాం, అరే ఇంత మంచి సాంగ్, నేను ఆనెస్ట్లీ ఇంత మంచి సాంగ్ కానీ ఎవ్వడు విండు అని మేము మల్టిపుల్ టైమ్స్ అనుకున్నాం. రైట్. సెమీ క్లాసికల్ సాంగ్ ఎవడు వింటాడు, ఎందుకు వింటాడు? అది నేను ఫస్ట్ విన్నప్పుడు అయితే ఓకే త్యాగరాజ కీర్తన అన్న సోన్లోనే ఉండే నేను. త్యాగరాజ మా కాల్స్ ఎలా ఉండేవంటే త్యాగరాజ కీర్తన అనుకుంటారేమో అనే దాంట్లో కూడా వివేక్ యూస్ టు పిక్ ద సింగర్ ఇన్ అ సర్టన్ వే సో దట్ పీపుల్ డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ సంథింగ్ ప్లేయింగ్ ఇన్ ద రేడియో. కాన్షియస్ గా ఈ సాంగ్ ఈ సినిమా కోసం చేసాం అనేది కూడా తెలియాలి కదా. అదర్వైజ్ మళ్ళీ ఆ జనరిక్ అనే దాంట్లో డిస్కనెక్ట్ ఉంటుంది. సాంగ్ కి టెన్షన్ పే చేయకుండా ఒక ఏదో జనరిక్ ఏదో ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో, అంబియన్స్ అనుకుంటారు. అంబియన్స్ కాదు, ఇట్స్ క్రియేటివ్ చాయిస్ టు హ్యావ్ దట్ సాంగ్. ఇది మళ్ళీ మనమే చెప్పడానికి ఒక సర్టన్ కైండ్ ఆఫ్ వాయిస్ పిక్ చేయాల్సి వస్తుంది. ఐ థింక్ అసలు నేను 35 చూసిన తర్వాత ఫ్యాంటాస్టిక్ వర్షన్ ఇంకోటి కూడా ఉంది, బట్ పాపం అతని వాయిస్ అంత బ్యూటిఫుల్ ఉందంటే, బట్ అతని ఆ బేస్ దానికి ఇట్ మైట్ కమ్ ఆఫ్ క్రాస్ లైక్ టెంపుల్ లో ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఏదో సాంగ్ వస్తుందేమో అనేసుకొని మర్చిపోతారేమో అని భయం. That version is there, yeah. Vivek, it's all Vivek's డిపార్ట్మెంట్ కాబట్టి he will make sure that all these things are done right. ఐ థింక్ నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్బమ్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఫర్ ఆల్మోస్ట్ ఏ మంత్ నేను విన్నా ఆ పాట లైన్ గా నీలిమేఘంలో. ఐ థింక్ నేను ఎక్కడ సోల్డ్ అయ్యా అంటే ఒక లైన్ ఉంటది, స్వయంవరం అనేది ఒక మాయే స్వయాన్న నేను ఫ్లిప్ అయ్యా అసలు అది వినంగానే. అసలు ఎవరు ఇట్లా ఆలోచించారు కదా. నందుకి ప్యారలల్స్ డ్రా చేయడం ఏదైతే సరస్వతి ప్రసాద్ కి స్వయంవరంలో సీతమ్మ వారి మైండ్ సెట్ కి ఈ ప్యారలల్స్ డ్రా చేసి, దట్స్ వేర్ ఐ థింక్ క్రియేటివిటీ అంటే అదే కదా. సో అలా డ్రా చేసి ఈ అమ్మాయి 10th ఫెయిల్ అయితే బాగా నిన్ను పెళ్లి చేసుకోడే అనేది ఏదైతే ఉందో ఆమె వర్రీని ఎక్స్ప్రెస్ చేయడం, ఇదంతా తను దట్ పోయిటరీ హీస్ బిల్డ్ చేసాడు. రైట్. ఐ థింక్ అది ఇంకా చాలా అండర్ రేటెడ్ సాంగ్ అయితే తారలైనా. క్రేజీ ఫిలాసఫీ ఉంటది, వెరీ వెల్ రిటన్ సాంగ్, వెరీ వెల్ సంగ్. ఎగ్జాక్ట్లీ, అంటే మంగ్లీని ఎవరు అట్లా ఇమాజిన్ చేయరు. మంగ్లీ గారికి ఎంత ఇష్టం ఆ పాట. గ్రేట్ సాంగ్. లైక్ వివేక్ గారు ఏంటండి ఈ పాట ఇంత బాగా చేశారు అని. ఈజ్ ఆల్సో ఇన్ లైక్ వండర్ ఆఫ్ ద సాంగ్. నేను నిన్న అంటున్నా యాక్చువల్లీ భరద్వాజ్ నేను చెప్పా నీలిమేఘంలో చూసుకోబోయా అని చెప్పా. మేము ఎప్పుడూ ఒకసారి ఒక మ్యూజిక్ సిట్టింగ్ లాగా అట్లా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నాకు మొన్న చెప్తున్నాడు, విశ్వారు మీరు అప్పుడు అన్నారు అంటే, ఏమో అయ్యింది కాబట్టి అన్నారు, అయ్యింది కాబట్టి ఇప్పుడు నేను అన్నాను అన్నది కుదరదు. తారలైనా కూడా అదే అనుకున్నాను. మరి అయితే ఇంకా ఏమి కనిపించట్లే. మేబీ మెల్లిగా అండర్ రేటెడ్ సాంగ్ అని ఎవడో స్టార్ట్ చేస్తే ఏంటి అండర్ రేటెడ్ అని ఇంకోటి క్లిక్ చేస్తే ద సేమ్ థింగ్ ఐ అప్లై టు వన్ పర్సన్ సేయింగ్ పరేషాన్ ఇస్ ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఆల్కహాల్
అనేది ఒకటి చెప్తే నెగిటివ్ గా ఎట్లయితే చైన్ రియాక్షన్ ఫామ్ అవుతుందో పాజిటివ్ గా కూడా అట్లాగే చైన్ రియాక్షన్ మెంటాలిటీ అంటారు కదా, ఇట్ ఇస్ దేర్, కుడ్ బి దేర్. నేను హర్డ్ అన్ను ఇంకా అది బాగోదు, మీన్ గా ఉంటది. బట్ లైక్ పాజిటివ్ గా ఉన్నప్పుడు హర్డ్ కాదు, నెగిటివ్ గా ఉన్నప్పుడు హర్డ్. రైట్ రైట్. బట్ మేమైతే చాలా రోజులు చెప్తున్నాం తారలైన గురించి కూడా. స్టోరీస్ లో ప్రతిసారి 35 వస్తుంటది, అండ్ 35 ఆర్ బెస్ట్ ఫిల్మ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు చాలా మంది చాలా సినిమాలు నామినేషన్స్ పెట్టుకొని చేసినప్పుడు కూడా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ స్టిల్ ద మోస్ట్ పాపులర్ సినిమా ఈస్ గెటింగ్ ఆల్ ది అవార్డ్స్. ఐ అగ్రీ, విచ్ ఇస్ సాడ్, బట్ ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. హూ విల్ బ్రేక్ ఇట్ అనేది నాకు తెలీదు. బట్ ఐ మీన్ దట్ సాంగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ సాంగ్ వెళ్ళినప్పుడు ఇది వచ్చినప్పుడు అందరూ ఆఫ్ ద స్క్రీన్ పల్లెటూరు పిల్లగాడు అంతమంది, మరి పల్లెటూరు పిల్లగాడికి ఎందుకు ఇవ్వరు అంటే దే ఆర్ ఆల్సో స్కేర్డ్ దట్ ఈ సాంగ్ ఎందుకు ఇచ్చామని తిడతాడేమో అని, వాళ్ళ ఫేవరెట్ హీరో సాంగ్ కి ఇవ్వలేదని తిడతాడేమో అని, ఏదో వాట్ ఎవర్ బికాస్ కో ఎగ్జిస్ట్ అవ్వాలి ఎకో సిస్టమ్, ఎవ్రీబడి ఉంటది. రైట్, I don't know. But I think long lasting impact which art creates కదా. ఇంతకు ముందు మన డిస్కషన్ లో ప్రతిసారి వచ్చినప్పుడు that it's a child which is born into the world and it becomes its own thing. Right. So అది ఎలా కాలం ఉంటది అంటే yes, as long as internet exists, I think Rana these songs will be ఉంటది కదా. Yeah, films are sorry, life is something about life or films are cinema, film is forever. Rana quote Twitter లో ఉంటది. సో హ్యూమన్స్ ఉన్నంత వరకు, ఇంటర్నెట్ అనేది ఉన్నంత వరకు ఈ పాటలు ఎప్పటి వరకు అయితే యాక్సెసిబిలిటీలు ఉంటాయో అప్పటి వరకు దే కీప్ హ్యావింగ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ హూ వుడ్ లిసన్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు గంధారి కిల్లా అయినా కూడా, పరేషాన్ యాజ్ అ ఫిల్మ్ అయినా కూడా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న మిగతా 2 సినిమాలు 35 ఆర్ డబుల్ ఇంజన్, దీస్ ఆర్ ఐ థింక్ ఎవరైతే వ్యూవర్ చూస్తున్నాడో మేబీ 10 years 20 years డౌన్ ద లైన్ ఆ డబుల్ ఇంజన్ పెట్టుకొని చూస్తున్నాడు ఫర్ సమ్ రీజన్, వాడికి ఏదో కంప్లీట్లీ డిఫరెంట్ థాట్ రావచ్చు సినిమా తర్వాత. అండ్ దాట్ ఈస్ ద ఇంపాక్ట్ ప్యూర్ ఆర్ట్ ఫామ్ విల్ హ్యావ్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఏదో 40-50 ఏళ్ళ కింద సినిమాలు ఏదో చూస్తాను కాబట్టి, అండ్ ఐ విల్ ఫైండ్ సమ్ మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్. డైరెక్టర్ అదే ఇందాక చెప్తున్నా. దెన్ the third is like when they are receiving it, it's completely new dish for them. Correct. And వీడికి ఇట్లా కనెక్ట్ అయిందా అనుకొని ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది కదా అని మేము, that's the thing, right? So looking at cinema as a storytelling versus looking at cinema as an art form are two different things. Right. Like storytelling is a part of it, but art is a bigger thing. Correct. And art can be abstract, art can be interpreted differently, there's so many other things. But yes, story line లో ఉండేది ఏంటంటే డెఫినేటివ్ ఉంటది అంతే. కరెక్ట్. వెళ్ళాడు, అది అయ్యింది, అతను వద్దన్నాడు, ఆయన వెళ్ళాడు, సూసైడ్ చేసుకున్నాడు, ఏదో. బట్ ఇట్స్ దానిలో ఇంకేమీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఏ ఉండవు. రైట్. బట్ ఇఫ్ యూ సీ గాంధారి కిల్లగా ఏదైనా ఒక కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ తీసుకున్నప్పుడు దానికి వచ్చే మజా వేరు. దట్స్ ఆల్సో సంథింగ్ నైస్. Right. I think on that beautiful note, on art, we will end. Thank you so much for having us. Thank you. And I think the conversation was great. Producer ga you tried to tell us, or me experience prakaram, how do you assess a group, the cinema hall aina, writer aina, and then you went internal, actor కింద ఎట్లా చేస్తారు అని. Again you came back to your producer hat. So it was very nice. I think we had fun throwing questions at you, but Miguel అనిపించింది. Yeah. నాకు బాగానే ఉండింది. I don't know if like we've covered a bunch of things. I feel like definitely this was good. I mean కొంచెం నాకు కూడా ఒక రీకలెక్షన్ లాగా, రీకాల్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ మీ మోర్ దెన్. అంటే స్టార్ట్ లో ఉన్నారు కదా ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్ అని, సో కొంచెం ఇంటరాక్షన్ లైనా ఇంటర్వ్యూ లైనా నేనైతే ఫ్రీ ఫ్లోయింగ్ ఉండే, నాకు అసలు ఏమీ ఎక్కువ ఆలోచించలే, ఎట్లా వస్తే అలా ఏమనిపిస్తుంది మాట్లాడుకుంటే. సో తర్వాత తెలుస్తుంది, అది మా ఇంటెన్షన్. బట్ సో ఇందాక మీరు అన్నట్టు నీలివేవులో చాలా చాలా గొప్ప ఆట ఎవరు విన్నారు కదా మా పాడ్కాస్ట్. నీలివేవులు అంత కాదు ఆబ్వియస్లీ, బెస్ట్ మా పాడ్కాస్ట్. No, I think you guys are doing really ఎట్లా మీరు ఇందాక అన్నట్టు మీకు తోచిందే చేసుకెళ్తున్నారు. బట్ ఎవ్రీబడి అంటే at some level everybody wants to see success in some way. I think it's a human sort of ఇది అంటే because we could expand and do more things or more things differently, or like ఇంకేదని చేయొచ్చు అనేది ఉంటుంది. కాబట్టి
I wish like definitely ఇది మీ నా ఫస్ట్ పాడ్కాస్ట్ అయినా hopefully it will do well, the video will perform better. Analytics చూసుకుందాం. Numbers and analytics. లెట్స్ హోప్. ఎనీ అదర్ ఫీడ్బ్యాక్ తిట్టినా పర్వాలేదు. ఆఫ్ రికార్డ్ చేసుకోవాలండి. ఫీడ్బ్యాక్ ఏం లేదు, జస్ట్ మేబీ లైక్ బికాస్ యూ గైస్ ఆర్ ఫిల్మ్ లవర్స్ అండ్ ఫిల్మ్ ఎంతూసియస్, ప్రాబ్లీ ఏదైతే పాపులర్గా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతుందో దానికి సపోర్ట్ పెద్దగా చేయకపోయినా పర్లేదు, కానీ బాగుంది దీనికి దిస్ నీడ్స్ టు బి డిస్కస్ మోర్, దిస్ నీడ్స్ ఎవ్రీబడి నీడ్స్ టు వాచ్ దిస్ అని అనిపించేవి ఏమైనా మీరు టైం అండ్ అగైన్ బాగా అవసరం లేదు, వేరే నేనే కొన్నిసార్లు ఏదో సినిమాలో ఏదో పాట విని అరే ఇంత బాగుంది అప్పుడు వినట్లేదు ఏంటి 1000 views ఏంటి సాంగ్ కి అని అనుకున్న ఉన్నాయి, నేనే మళ్ళీ దాన్ని ఫ్రెండ్స్ గ్రూప్ లో పంపించి ఈ సాంగ్ వినండి ఈ రోజుకి నేను మీకు ఇది గిఫ్ట్ ఇస్తాను చేసింది ఉంటది. So like that. And then like just in your podcast I just want to say like how Rana has helped Voltaire Right. till date, and Right. how Rana and us are collaborating to do what I just said ki etlaithe songs వెళ్ళిపోతున్నాయో we are trying to put those kind of films in the front end which are not being discovered or which are not automatically attracting people but are like brilliant filmmakers undi రైట్. చిన్న వేరే కైండ్ ఆఫ్ సినిమా తీస్తున్నారు, బట్ దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైనింగ్ బట్ నాట్ ద కన్వెన్షనల్ మోడల్ ఆఫ్ ఆర్ లైక్ ద పాపులర్ మోడల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాకపోయినా తీసుకొచ్చి ఒక అది చేద్దాం అనేది ఒక డిస్కషన్ ఆన్ గోయింగ్ నడుస్తుంది, అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ట్రైంగ్ టు పుట్ దెమ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ సినిమా వేరే సినిమాలతోనే. ఎట్లయితే ఒక సినిమా బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా వచ్చే దాంట్లో ఒక యూనో రానా మొన్న ఆల్ వి ఇమాజినర్స్ లైట్ పెట్టాడు, సో అలాగా those are also good films, those are also very captivating films. నేను సినిమా చూసిన తర్వాత నేను మళ్ళీ ఆ సినిమా గురించి చాలాసేపు ఆలోచించా, లాస్ట్ షాట్ మళ్ళీ పెట్టుకుని చూసా. దే హ్యావ్ దట్ మెంటల్ స్టిమ్యులేటింగ్ కెపాసిటీ ఉంది అలాంటి సినిమాలకు కూడా, జస్ట్ దట్ ఆ డిస్కవరబిలిటీలో నీలిమేఘంలో సాంగ్ అయినట్టు ఆ సినిమాలు అవుతాయో లేదో తెలియదు కాబట్టి రైట్. ఒక ఎఫర్ట్ పెడుతున్నాం, అండ్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ సంథింగ్స్ టుగెదర్. సో అట్లా లైక్ ఆల్ ఆఫ్ us మేబీ ట్రై టు మేక్ ఇట్ better for each other. Yes. ముందుకు వెళ్ళాలని. Right. I think great episode. Thank you. Thanks. Yeah.